థ్యాంక్ యూ వెల్కమ్ టు ఆల్. ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ. బుద్ధా ఫౌండేషన్ కార్యక్రమాన్ని చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా దీన్ని చూస్తూ ఉండడం, దీని మీద స్పందిస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు ఢిల్లీ నుంచి 2 ఫోన్ కాల్స్ వచ్చినాయి మార్నింగ్. అట్లాగే బయట రాష్ట్రాల నుంచి నాకు ఒక మిత్రుడు ఎక్కడో తమిళనాడు దగ్గర ఉంటా ఉన్నాడు. ఇట్లా మిత్రులు చాలా మంది స్పందిస్తా ఉన్నారు. స్పందిస్తున్నటువంటి అందరికీ బుద్ధా ఫౌండేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఒక మంచి పని ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా, ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా ఒక మంచి పని నిర్వహించేటప్పుడు దానికి ఆశీస్సులు, దానికి అభినందనలు, ఆశీస్సులు చాలా త్వరగా వస్తాయి అనడానికి ఇది ఒక రకమైనటువంటి తార్కాణం. మిత్రులారా, గత 2 రోజులుగా మనం ఈ వక్తా ప్రోగ్రామ్ ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పటికే నాకు చాలా మంది కనెక్ట్ అయ్యారు వ్యక్తిగతంగా. వాళ్ళ వ్యక్తిగతంగా చాలా మంది నాతో డిస్కషన్ అయ్యారు వ్యక్తిగత. మిత్రులారా, ఆ మీట్ లో పెట్టుకోవాలి. హోస్టులు, కో-హోస్టులు అందరూ కూడా మిత్రులు ఎవరన్నా అట్లా మీట్ లో నుంచి బయటకు వస్తే, అన్మీట్ లోకి వస్తే వాళ్ళని వెంటనే మీట్ లో పెట్టండి. ఎందుకంటే మనం సీరియస్ గానే దీన్ని కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా ఓపెన్ చేస్తున్నారు ఎవరో. ఎందుకంటే ఇప్పుడు చూసాం, మనం అరగంట సేపు మాట్లాడుకునేటప్పుడు కూడా కొంతమందికి ఆ రకమైనటువంటి డిసిప్లిన్ రావటంలా. బుద్ధా ఫౌండేషన్ కోరుకునేటువంటి ఫస్ట్ నియమం ఏంటంటే క్రమశిక్షణ. వెళ్తున్నారు. మేము మొదటి రోజే చెప్పాము 3 నియమాలు. 1, సమయాన్ని పాటించటం. 2, చేసే పనిని మనసు పెట్టి చేయటం. 6:30కు వచ్చాము క్లాసులోకి. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి వ్యక్తి మాట్లాడే అంశాన్ని పట్టుకోగలిగితే దానిలో ఎక్కడో అక్కడ ఒక సారాంశాన్ని దొరకడానికి అవకాశం ఉంది. అందుకని మిత్రులారా, బుద్ధా ఫౌండేషన్ కోరుకునేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మొదటి అంశం క్రమశిక్షణే. అందుకని మనం సిన్సియర్ గా ఒక ప్రయత్నం చేస్తున్నాం 2 రోజుల నుంచి. ఇది 3వ రోజు. నాకైతే చాలా ఆనందం ఉంది. ఇంకా కొంతమంది ఆ మెసేజ్లు పెడతా ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళంతా. దయచేసి మెసేజ్లు పెట్టమాకండి, ఎందుకంటే డైవర్ట్ అవుతారు. మనస్సుని డైవర్ట్ చేయడం చాలా తేలిక మిత్రులారా. మీరు ఎవ్వరు నాకు కనపడట్లేదు. నేను అయినా ఇక్కడ ఉన్నటువంటి వందలాది మందిని, లేదా బయట యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి వేలాది మందిని ఉద్దేశించి స్పష్టంగా మాట్లాడుతున్నా. నా ఎదురు ఉన్నట్లుగానే విజువలైజ్ చేసుకొని మాట్లాడుతా ఉన్నాను మిత్రులారా. ఇవాళ మనం గత 2 రోజుల నుంచి కొన్ని అంశాలను మనం మాట్లాడుకున్నాం. గత 2 రోజులు కూడా నేను మీతో చెప్పినటువంటి అంశాలు 2-3 నిమిషాలు టచ్ చేసి నేను మళ్ళీ ఈ రోజు క్లాస్లోకి వెళ్ళిపోతాను. ప్రధానంగా నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే, నువ్వు మంచి వక్తవి కావాలంటే, నువ్వు మంచి స్పీకర్వి కావాలంటే, నువ్వు మంచి ఉపన్యాసం చెప్పగలగాలంటే, నువ్వు చక్కగా మాట్లాడగలగాలంటే బేసిక్ గా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను నేను 3 భాగాలు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 1, మానసిక పరమైనటువంటి నియమాలు. 2, వ్యక్తిపరమైనటువంటి నియమాలు. 3, విషయపరమైనటువంటి నియమాలు. మానసిక పరమైన నియమాలు నేను మీకు స్పష్టంగా కనపడటం కోసం చెప్తున్నా. మానసిక పరమైనటువంటి నియమాలు, వ్యక్తిపరమైనటువంటి నియమాలు, విషయపరమైనటువంటి నియమాలు. దీనిలో ప్రధానం ఏదయ్యా అని చెప్పని అనుకోవడానికి లేదు. 3 ప్రధానమే. 3 ఒకదానికొకటి లింక్ ఉంది. నేను నిన్న మొన్న మీకు చెప్పినటువంటి కనెక్షన్ కూడా అదే. 3 లింక్ ఉంది. నువ్వు మానసికంగా ఆనందంగా లేకుండా, నువ్వు మానసికంగా స్థిరంగా లేకుండా, నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ కాకుండా, నేను మంచి స్పీకర్ని అవగలనని చెప్పినటువంటి నమ్మకం నీకు లేకుండా, నీ మీద నీకు విశ్వాసం లేకుండా, నీకు పట్టుదల లేకుండా నువ్వు మంచి ఉపన్యాసకుడు కాలేవు. నువ్వు
స్పష్టంగా వ్యక్తిపరంగా నువ్వు పాటించాల్సినటువంటి అంశాలు, నువ్వు మానసికంగా స్థిరంగా ఉంటే నువ్వు పాటించేటువంటి అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ఈ రెండు స్పష్టంగా ఉండాలంటే విషయపరంగా నువ్వు ఖచ్చితంగా సబ్జెక్ట్ ని లోతుగా వెళ్ళి పరిశీలన చేసి చదవాలి. ఈ 3 ఇంటర్లింక్ మిత్రుల, 1 మానసిక పరమైనవి, 2 వ్యక్తిపరమైనవి, 3 విషయపరమైనవి. ఇది వక్తాకే కాదు మిత్రులారా, మీరు ఏ రంగానికి వెళ్ళినా అవి ఈ 3 రకాలైనటువంటి అంశాలు మీకు తగులుతూ ఉంటాయి. అందుకని ఈ 3టిని చాలా స్పష్టంగా, పర్టికులర్ గా మైండ్ గురించి, నిన్న మొన్న మనం మనసు గురించి, ఆ మైండ్ యొక్క ప్రభావం గురించి, మామిడికాయ తిన్నాడు. ఆ మైండ్ అంటే ఏంటి, మామిడికాయ తిన్నాడు. ఆ మనసు ఆలోచనలు, ఆ ఆలోచనల నుంచి నమ్మకాలు ఎట్లా వస్తాయి, ఆ నమ్మకాల నుంచి అలవాట్లు ఎట్లా వస్తాయి, ఆ అలవాట్ల నుంచి నీ బిహేవియర్ ఎట్లా తయారవుతుంది, నీ బిహేవియర్ నుంచి నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, నీ యాటిట్యూడ్ బట్టి నీ యాక్షన్ ఎట్లా ఉంటుంది, నీ యాక్షన్ బట్టి నీ రిజల్ట్ ఎట్లా ఉంటుందో మాట్లాడుకున్నావు నిన్న. ఈ లైఫ్ సీక్వెన్స్ మీరు ఏ రంగానికైనా దీన్ని అప్లై చేయొచ్చు. అయితే నువ్వు గెలవాలంటే, నువ్వు మంచి స్పీకర్ కావాలంటే, నువ్వు మంచి నాయకుడు కావాలంటే, నువ్వు ఉన్న రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నువ్వు మంచి వక్తవి కావాలి. నువ్వు మంచి వక్తవి కావాలంటే నువ్వు కొన్ని పాటించాల్సిందే. అయితే నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం, నీ మైండ్ ని స్పష్టంగా, నీ మైండ్ ని నీ కాన్షియస్ లో ఉంచుకోవాలి, నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎట్లా ఉంచుకోవాలి, ఆ మైండ్ లో వచ్చేటువంటి నెగిటివ్ థాట్స్ ని ఎట్లా మార్చుకోవాలి, ఎట్లా పాజిటివ్ గా మార్చుకోవాలి, వీటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు చాలా ప్రధానమైంది మిత్రులారా. ఇంకా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఆ మీట్ నుంచి బయటకు వస్తారు, ఇంట్లో గోళం కనపడతా ఉంది. ప్రయత్నం చేయండి మిత్రులారా. ఈ రోజు చాలా స్పష్టమైనటువంటి టాపిక్. ఈ రోజు టాపిక్ లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరు మారాలి, మారాల్సింది ఎవరు? ఇది ఒక ప్రధానమైనటువంటి టాపిక్ ఇవాళ సమాజం. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ఈ దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు ప్రజలు మారాలనుకుంటుంటారు, ప్రజలేమో రాజకీయ నాయకులు మారాలనుకుంటుంటారు, తండ్రి ఏమో పిల్లలు మారాలనుకుంటుంటారు, తల్లి ఏమో తండ్రి మారాలనుకుంటుంటుంది, భార్య భర్త మారాలనుకుంటుంటుంది, భర్త భార్య మారాలనుకుంటుంటుంది, పిల్లలు తల్లిదండ్రులు మారాలనుకుంటున్నారు, టీచరు పిల్లలు మారాలనుకుంటున్నాడు, పిల్లలు టీచర్లు మారాలనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎదుటి మనిషిని వారు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలని చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఆలోచించండి మిత్రులారా. నేనైతే నా వ్యక్తిగత పరిశీలనలో స్పష్టంగా నాకు తెలియదు ఏంటంటే, మారాల్సింది ఎవరంటే నేనే. మారాల్సింది నేనే, నువ్వే, మీరే, మనమే. చెక్ చేసుకోండి మిత్రులు. మనం మారితే ఈ ప్రపంచంలో మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు మారితే, మీరు గెలవాలనుకుంటే మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. మీరు గెలవాలనుకుంటే మీరు మారాలి. మీ కుటుంబం గెలవాలనుకుంటే మీరు మారాలి. మీ కుటుంబం ఆనందంగా ఉండాలనుకుంటే మీరు మారాలి. ఈ సమాజం ఆనందంగా ఉండాలనుకుంటే మీరు మారాలి. మారటం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు మారితే, ఎందుకంటే నీ దగ్గర పట్టుదల ఉంటే చాలా స్పష్టంగా ప్రతి మనిషి, ఎందుకంటే యాజ్ పర్ సైకాలజీ ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ మార్చుకోవచ్చు. ఏ రకమైనటువంటి బిహేవియర్ నైనా మార్చుకోవచ్చు మిత్రులారా. బిహేవియర్ నీ పుట్టుకతో వచ్చేది కాదు. అన్ని రకాల బిహేవియర్స్, అన్ని రకాల యాటిట్యూడ్స్, అన్ని రకాల అలవాట్లు, అన్ని రకాల నమ్మకాలు మార్చుకోవచ్చు. ఎప్పుడంటే నీ ఆలోచనని మార్చుకుంటే. ఆలోచనలు కొన్ని వేలు వస్తూ ఉంటుంది, ప్రతిరోజు కొన్ని వేలు వస్తూ ఉంటుంది, కోరికలు కొన్ని వేలు వస్తూ ఉంటుంటాయి. వాటిలో ఏది అవసరం కాదో నువ్వు అర్థం చేసుకోగలగాలి, ప్రశ్నించుకోగలగాలి. ప్రశ్నించుకునే లక్షణం ఉంటే, సోక్రటీస్ చాలా స్పష్టంగా చెప్తాడు, ప్రశ్నించే తత్వం నీ దగ్గర ఉంటే, ప్రశ్నించుకుంటే
ప్రశ్నించుకోవటం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం నీకు అలవాటైతే, ఎదుటి వాళ్ళని ప్రశ్నించటం వస్తే నీకు సబ్జెక్ట్ పెరిగింది, నువ్వు ముందుకెళ్తావు, నువ్వు మారతావు. మారటానికి బేసిక్ పునాది ఏంటంటే ప్రశ్నించుకోవటమే. ఈ సమాజాన్ని శాసించిన వ్యక్తులు చాలా మంది చెప్పినటువంటి ఏకైక ఆలోచన ఏంటంటే, ఈ సమాజం మారాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా, ఈ సమాజం బాగుపడాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా, ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా, ఈ దేశం బాగుపడాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా ఫస్ట్ నువ్వు మారాల్సిందే. నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న సమాజం మారింది. ఈ మార్చుకోవటం ఎట్లా? అసలు మారటం అంటే ఏంటి? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు మారటం అంటే ఏం మార్చుకోవాలి? నేను ఈ రోజు మీతో స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను ఏం మార్చుకోవాలి? ఇవాళ నా క్లాస్ ఏంటంటే, నీవు మారటానికి ఫస్ట్ నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే నీ స్టేట్ ఆఫ్ మైండే మార్చుకోవాలి. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే యాజ్ పర్ సైకాలజీ ఈగో. ఈగో ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ థాట్. మార్చుకోవాల్సింది ఏంటంటే స్టేట్ ఆఫ్ యువర్ మైండ్ అంటే ఈగోనే. మిత్రులారా, ప్రశ్నించుకోండి. ఒక్క 15-20 నిమిషాలు కొంచెం సైకాలజీతో రిలేటెడ్ అయినటువంటి టాపిక్ మీకు చెప్పబోతున్నాను. మీకు అర్థమవుతుంది చాలా తేలిగ్గా. ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం ఈగో. లేదా ప్రతి కుటుంబంలో ఇవాళ సమస్య ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. భర్త నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నాను. భార్య నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాను. పిల్లలు నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారు. వాళ్ళ కామన్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది, మెజారిటీ ఆఫ్ పీపుల్, నేనైతే చాలా మందిని కౌన్సిలింగ్ చేశాను. రీసెంట్ గా ఒక 4th క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చారు వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు. ఆ అమ్మాయి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, నా తల్లి నా తండ్రి ఇద్దరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. 4వ తరగతి అమ్మాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా తల్లిదండ్రులను ప్రశ్న చేసింది. అర్థం చేసుకోవటం అంటే ఏంటమ్మా అని మొదలు పెడితే ఆశ్చర్యం వేసింది ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశాలు. కామన్ అయింది, అర్థం చేసుకోవట్లేదని. అందుకని మిత్రులారా, ఎక్కడ ప్రారంభం పడాలంటే ఫస్ట్ మన ఈగో మారాలి. నీ ఈగోని మార్చుకోగలిగితే, వాళ్ళ ఈగో అన్ని సమస్యలకి, అనేక రకాలైన సమస్యలకి మూలం ఈగోనే. నువ్వు ప్రశాంతంగా లేకుండటానికి, నీకు టెన్షన్ ఏర్పడటానికి, నువ్వు మానసికంగా గందరగోళంలోకి వెళ్ళటానికి, భయం రావటానికి, అనేక రకాలైనటువంటి కారణాలకి ప్రధానమైన మూలం ఏంటంటే ఈగోనే. ఈగో అంటే, ఈ ఈగో ఎట్లా కారణం? నీ ఈగోని బట్టి నీ భాష బయటకు వస్తుంది. నీ భాష బట్టి ఈగో 3 రకాలు. నువ్వు మాట్లాడే భాష బట్టి నీ ఈగో 3 రకాలు. నువ్వు మాట్లాడే భాష బట్టి ఎదురున్నటువంటి వ్యక్తులు నీకు కనెక్ట్ అవుతారు. మానవ సంబంధాలన్నీ నువ్వు మాట్లాడే భాషను బట్టే మానవ సంబంధాలన్నీ వస్తాయి మిత్రులారా. మానవ సంబంధాలు అద్భుతంగా ఉండేది ఎప్పుడంటే నువ్వు మాట్లాడే భాషను బట్టే. నువ్వు అద్భుతమైన స్పీకర్ కావటానికి కూడా నువ్వు మాట్లాడే భాష జనానికి అనుకూలమైనటువంటి భాష కూడా ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉంటే, నువ్వు ఉండాల్సిన ఈగోలో ఉంటే, నీ మైండ్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్ని ప్రశాంతంగా ఉంటే, నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ మైండ్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని నీకున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం బయటికి తీసుకొస్తుంది. ఇది చిన్న సింపుల్ లింక్. నువ్వు మాట్లాడే భాషకి నీ ఈగోకి రిలేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, చాలా సింపుల్ టాపిక్, చాలా తేలిగ్గా అర్థమైంది. ఒక్క 10 నిమిషాలు టోటల్ మీ మైండ్ని, మీ బాడీని, మీ మనసుని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఒక 10 నిమిషాలు. నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నీ లోపల ఉన్న ఈగో ప్రకారం నీ భాష బయటకు వస్తుంది.
యాజ్ పర్ లాంగ్వేజ్ నీ ఈగో 3 రకాలుగా ఉంటుంది. నువ్వు మాట్లాడే భాష ప్రకారం ఈగో 3 రకాలుగా ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే పేరెంటల్ ఈగో. రిపీట్ చేసుకోండి మీరు 4-5 సార్లు. పేరెంటల్ ఈగో. నెంబర్ 2 అడల్ట్ ఈగో. నెంబర్ 3 చైల్డ్ ఈగో. ఒక మనిషి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఈ 3 రకాల ఏదో రకమైనటువంటి ఈగోతో ప్రవర్తిస్తాడు. ఒకటి పేరెంటల్ ఈగో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పేరెంటల్ ఈగో పి అని గుర్తుపెట్టుకోండి. 2 అడల్ట్ ఈగో ఏ అని గుర్తుపెట్టుకోండి. 3 చైల్డ్ ఈగో సి అని గుర్తుపెట్టుకోండి. పిఏసి సిస్టమ్ అంటారు సైకాలజీలో. పిఏసి సిస్టమ్. పి ఫర్ పేరెంటల్ ఈగో, ఏ ఫర్ అడల్ట్ ఈగో, సి ఫర్ చైల్డ్ ఈగో. నీవు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రతి క్షణం నువ్వు మాట్లాడే భాషలో ఏదో ఒక రకమైనటువంటి ఈగోతో మాట్లాడతావు. దీనిలో నా రీసెర్చ్ ప్రకారం నువ్వు అడల్ట్ ఈగోతో కనుక మాట్లాడితే నీకు సగం పని అయిపోతుంది. నీ నేచర్ లో అడల్ట్ ఈగో డామినేట్ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవుతావు. ఇవాళ ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి మనుషులు, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తుల్లో 95% వాళ్ళకి అడల్ట్ ఈగో డామినేషనే. ప్రపంచంలో తెలివి ఉండి, శక్తి ఉండి, దమ్ముండి ఓడిపోయిన వ్యక్తులు ఎవరంటే పేరెంటల్ ఈగో వాళ్ళే. ఈ మధ్యతరగతిగా ఉండే వాళ్ళంతా చైల్డ్ ఈగో వాళ్ళే. 3 రకాల ఈగోలు చెప్పాను. ఆ ఈగో అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అన్నారు. నీ ఈగో ప్రకారం, నీ లోపల ఉన్న ఈగో ప్రకారం నీ భాష బయటకు వచ్చిందన్నారు. ఆ భాషని నువ్వు అర్థం చేసుకుంటే ఎదుటి మనిషి పేరెంటల్ ఈగోతో ఉన్నాడా, అడల్ట్ ఈగోతో ఉన్నాడా, చైల్డ్ ఈగోతో ఉన్నాడా నీకు అర్థమవుతుంది. నువ్వు గనక అడల్ట్ ఈగోతో మాట్లాడితే ఎదుటి మనిషి ఎంత గందరగోళంగా ఉన్నా నువ్వు వాళ్ళని నీ కంట్రోల్లో తీసుకొచ్చుకోవచ్చు. అందుకని ఈ 3 రకాల ఈగోలను అర్థం చేసుకోండి. 1 పేరెంటల్ ఈగో, మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి. 2 అడల్ట్ ఈగో, 3 చైల్డ్ ఈగో. మీకు ఏమి అర్థం కాకపోయినా ఈ 3 అర్థం చేసుకోండి. 1 పేరెంటల్ ఈగో, పి ఫర్ పేరెంటల్ ఈగో, ఏ ఫర్ అడల్ట్ ఈగో, సి ఫర్ చైల్డ్ ఈగో. నేను 5 నిమిషాల్లో ఈ పిఏసి అంటే ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. తర్వాత నా క్లాస్ మీకు చాలా తేలిగ్గా అర్థం. నువ్వు మాట్లాడే భాష ప్రకారం నీకు 3 రకాల ఈగోలు ఉంటాయి. నీ ఈగో ఏందో నీకు అర్థమైతే నీ ఈగోని నువ్వు మార్చుకుంటే సగం గెలుస్తావు. నువ్వు అడల్ట్ ఈగోతో ఉంటే నీ సబ్జెక్ట్ ఎక్సలెంట్ గా నువ్వు ప్రిపేర్ అయితే, అది నీ బ్రెయిన్ లో ఫిక్స్ అయితే, నీ మైండ్ లో నీకు ఎక్కడ ధైర్యంగా నువ్వు మాట్లాడేటప్పుడు అంత సబ్జెక్ట్ నీకు గుర్తొస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటావు అడల్ట్ ఈగో అంటే. అసలు పేరెంటల్ ఈగో అంటే ఏంటి, అడల్ట్ ఈగో అంటే ఏంటి, చైల్డ్ ఈగో అంటే ఏంటి అనేది 2-3 ఎక్సర్సైజ్, 2-3 ఉదాహరణలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని డెఫినేషన్ లోకి వెళ్ళను నేను ఒక సైకాలజిస్ట్ ని అయినా సైకాలజీ డెఫినేషన్ లోకి వెళ్ళను మీకు అవసరం కూడా. చిన్న ఉదాహరణలతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక ఫ్యామిలీలో ఉన్నారు, ఒక కుటుంబ సభ్యులు. మీ ఆవిడ కూరలు, అన్నం స్పష్టంగా వండి పెట్టింది, అక్కడ టేబుల్ మీద పెట్టింది. నీకు 10 ఏళ్ళు అయింది పెళ్ళయి, అన్ని చక్కగా వండి పెట్టింది. ప్లేట్ తీసుకున్నావు, అన్నం కూర పెట్టింది మీ ఆవిడ. ఆ కూరలో ఉప్పు ఎక్కువైంది. ఇది ఒక ఇన్సిడెంట్ అనుకుంది. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో మీరు ఏ ఇన్సిడెంట్ లోనైనా ఈ 3 రకాలైనటువంటి ఈగోల్లో ఏదో ఒకటి డామినేట్ చేసి జీవిస్తున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్, నేను చెప్పిన ఇన్సిడెంట్ ఏంటంటే, మీ ఆవిడ అన్నం కూరలన్నీ తయారు చేసి టేబుల్ మీద పెట్టింది, మీరు ప్లేట్లో పెట్టింది. మీకు ఆ ప్లేట్లో మీరు అన్నం తినడానికి మొదలు పెట్టారు. మొదలు పెట్టగానే దానిలో ఉప్పు ఎక్కువైంది. నీ లోపల ఉన్నది పేరెంటల్ ఈగో అయితే వెంటనే నీ భాష ఏమొచ్చిందంటే, 10 ఏళ్ల నుంచి సస్తన్నా నువ్వు పెట్టినటువంటి తిండి తిని, 10 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నావు, నీకు కూరలో ఉప్పేయటం కూడా తెలియదు అని మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కూడా పేరెంటల్ ఈగో అయితే, నేను కూడా సస్తున్నా అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడి ఇద్దరి దగ్గర ఘర్షణ. ఇది పేరెంటల్ ఈగో. పేరెంటల్ ఈగో అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎదుటి మనిషి మీదకి వెళ్ళటం.
రోడ్డు మీద నిలబడ్డావు, ఆటో వెళ్తుంది, ఆటో డ్రైవర్ని పిలవాలి, నువ్వు పేరెంట్ లీగో అరే ఆటో అని పిలుస్తాడు, వాడు కూడా పేరెంట్ లీగో అయితే ఏందిరా అంటాడు, ఇద్దరి దగ్గర తగాదు వస్తుంది. ఇది పేరెంటల్ ఈగో. చైల్డ్ ఈగో అంటే ఏంటంటే, చైల్డ్ ఈగో మీరు అర్థం చేసుకోవాల్సింది, పేరెంటల్ ఈగో చైల్డ్ ఈగో మీకు అర్థమైతే అడల్ట్ ఈగో చాలా తేలిక అర్థమైంది మిత్రులారా. చైల్డ్ ఈగో అంటే అర్థం ఏంటంటే, అదే మీ మిస్సెస్ అక్కడ అన్నం కూరలు వండి పెట్టింది, ఉప్పు ఎక్కువైంది, ఆమెను తిట్టడం ఇతనికి చేత కాదు, ఆమెను తిట్టలేడు, వెంటనే ఇతను తిట్టుకుంటుంటాడు, నా కర్మ, నేను వచ్చి ఈమె దగ్గర కూడా పడి సచ్చా, నా కర్మ, నాకు ఎప్పుడు ఈ ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువ, ఇతను తిట్టుకుంటుంటాడు. దిస్ ఈజ్ చైల్డ్ ఈగో. దీనివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగింది, దీనివల్ల నీకు మనసులో నువ్వు శక్తివంతుడు కాదనేటువంటి ఆలోచన, నెగిటివ్ దీనిలోకి వెళ్ళిపోతుంది, అన్ని ఎమోషన్స్ వస్తాయి చైల్డ్ ఈగో. పేరెంటల్ ఈగో అంటే వెంటనే షార్ట్ టెంపర్, మీరు సింపుల్ గా అర్థం చేసుకోండి. చైల్డ్ ఈగో అంటే వాడిని వాడు తిట్టుకుంటుంటాడు, రోడ్డు మీద నిలబడతాడు, చిరడూరుపేట వెళ్ళాలి అతను, అన్ని నష్టపేట బస్సులు వస్తుంటాయి, ఇతను తిట్టుకుంటుంటాడు, నా కర్మ, నేను ఎప్పుడు నిలబడితే, నేను చిల్లరపేట కోసం నిలబడితే నష్టపేట వేస్తే, నష్టపేట కోసం నిలబడితే నా బతుకంతా ఇంతేదన్నమాట. రైలు ఎక్కుతాడు, రైల్లో మొత్తం జనాభా ఫుల్గా ఉంటారు, వెంటనే ఇది చైల్డ్ ఈగో అనుకో, నా కర్మ, నేను ఎప్పుడు రైలు ఎక్కినా నాకు సీట్ దొరకదు, నేను ఎప్పుడు బస్సు ఎక్కినా నాకు బస్సు దొరకదు. ఇది చైల్డ్ ఈగో. ఇతను డిఫేమ్ చేసుకుంటాడు. పేరెంటల్ ఈగో అంటే ఎదుటి మనిషి మీద వెంటనే దాడి చేయడం, వెంటనే రెస్పాండ్ గా, వెంటనే అనేక రకాలైన సిచ్యువేషన్లు, మీరు ఎక్కడైనా కూడా ఈ సిచ్యువేషన్, సపోజ్ మీరు మీ ఫ్యామిలీ హోటల్కి వెళ్ళారు, సర్వర్ వచ్చాడు, ఆ సర్వర్ని 4 కాఫీ లేమన్నావు, వాడు కాఫీ లేవన్నాడు, నువ్వు పేరెంటల్ ఈగో అనుకో, కాఫీ కూడా లేకుండా హోటల్ ఎందుకు పెట్టారు రా అంటాడు, ఆడ సర్వర్ కూడా పేరెంటల్ ఈగో, బహు తాగేవి లేవయా అంటాడు, ఇద్దరు అరుసు. చైల్డ్ ఈగో అనుకో, వాడు కాఫీ లేవనగానే వాళ్ళ ఆవిడకెళ్ళి తిరిగి వాళ్ళ ఆవిడకెళ్ళి చూపిస్తా, నా కర్మే, నేను ఎక్కడికి పోతే అక్కడ ఏమి ఉండవే అని చెప్పాడు. దిస్ ఈజ్ చైల్డ్ ఈగో. మధ్యలో అడల్ట్ ఈగో ఉంది మిత్రులారా. కాఫీ లేవన్నాడు, కాఫీ లేవా, టీ ఉన్నాయా బాబు, ఏమున్నాయి మీ హోటల్లో, దిస్ ఈజ్ అడల్ట్. ఉప్పు ఎక్కువైంది, ఇవాళ ఈ కూర నువ్వు చేసినట్లేదే, ఆమె మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయింది, జాగ్రత్త చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దట్ ఈజ్ అడల్ట్. పిల్లలు ఏదన్నా అరుస్తున్నారు, ఆ పిల్లల్ని పాజిటివ్ గా వాళ్ళు ఆశించిన భాషలోకి వెళ్తే, వాడికి మార్కులు రాలా కొడుక్కి, తండ్రి వెంటనే పేరెంటల్ ఈగో అనుకో, తండ్రి నీకు పెట్టే డబ్బులన్నీ ఖర్చురా, నీకు వేస్ట్ రా, నీకు డబ్బులు పెట్టే అంటాడు. దిస్ ఈజ్ పేరెంటల్. చైల్డ్ ఈగో అనుకో, వీడిని తిట్టుకుంటుంటాడు, నేను ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్, ఈ దరిద్రుడు చదువు రాదని చెప్పి వీడిని తిట్టుకుంటాడు. అడల్ట్ ఈగో మధ్యలో. అడల్ట్ ఈగో అంటే ఎదుటి మనిషి ఆశించినటువంటి భాషలోకి వెళ్ళి మాట్లాడటం మొదలు పెట్టడం, ఎదురు తగ్గి ప్రశ్నించటం. అడల్ట్ ఈగో అంటే ఒక రకంగా ప్రశ్నించుకోవడం, పాజిటివ్ గా ప్రశ్నించుకోవడం, ఎస్ అనే ఆన్సర్ వచ్చేటట్టు ప్రశ్నించుకోవడం. దిస్ ఈజ్ అడల్ట్. ఈ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తుల్లో హైయెస్ట్ పర్సన్స్ ఉండేటువంటి ఈగో ఏంటంటే అడల్ట్ ఈగోనే. ఈ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తుల తల్లిదండ్రులను పరిశీలించండి మీరు. నేను చూసా రీసెంట్ గా, మీ అందరికీ తెలుసు, గూగుల్ సిఇఓ సుందర్ పిచై సామాన్య కుటుంబం నుంచి వచ్చారు, సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. నేను వాళ్ళ మదర్ని చూశాను, అత్యంత అడల్ట్, చక్కగా మాట్లాడి. మీరు ప్రపంచాన్ని శాసించిన ఏ వ్యక్తులైనా చూడండి, గాంధీ తన జీవితంలో నేను అబద్ధం ఆడలేదన్నాడు, మహాత్మా గాంధీ. ఇది ఎక్కడ పట్టుకున్నామంటే మా అమ్మ నేర్పిందన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో అతనికి సన్మానం చేస్తుంటే, ఇంత స్పష్టమైన దమ్ము నువ్వు ఎక్కడ పట్టుకున్నావు అంబేద్కర్ అంటే, నా తల్లి నేర్పిందన్న. నా తల్లి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బతికింది. తల్లిదండ్రుల్లో తల్లి గాని తండ్రి గాని స్పష్టమైనటువంటి అడల్ట్ ఈగోతో ఉంటే ఇంట్లో ఆ పిల్లలు వండర్స్ చేస్తారు.
ఇది ఈగో అంటే. ఈ 3 రకాల ఈగోలో ఏదో ఒక రకమైనటువంటి ఈగో మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. ఐదర్ పేరెంటల్ ఈగో ఆర్ అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో. ఈ 3 ఈగోల్లో ఏదో ఒక రకమైనటువంటి ఈగో మిమ్మల్ని డామినేట్ చేసి చూపిస్తున్నారు. ఆ డామినేట్ చేసినటువంటి ఈగో మీకు అర్థమైతే దాన్ని మీరు మార్చుకోగలిగితే, మారటం అంటే అదే మారాలి. యాజ్ పర్ సైకాలజీ ఈ సమాజంలో అన్ని రకాలైనటువంటి బిహేవియర్స్, ఏ మనిషి అయినా మీకున్నటువంటి బిహేవియర్స్ అన్ని మార్చుకోవచ్చు, మీకున్న యాటిట్యూడ్ అన్ని మార్చుకోవచ్చు, నీకున్న మైండ్ సెట్ అన్ని మార్చుకోవచ్చు నువ్వు తలుచుకుంటే. నేను అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే, నువ్వు గొప్ప స్పీకర్ కావాలంటే నీ దగ్గర ప్రశాంతంగా ఉండాలి, నీ దగ్గర టెన్షన్ లేకుండా ఉండాలి, నువ్వు ఏ రకమైన భయం లేకుండా ఉండాలి. నువ్వు భయం లేకుండా, విడియం లేకుండా, టెన్షన్ లేకుండా, ఏ రకమైనటువంటి భయం లేకుండా ఉండాలంటే అడల్ట్ ఈగోతో ఉండాలి. చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు దాదాపు 300 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 300 మందిలో మీలో ఎంతమంది ఆ పేరెంటల్ ఈగోనో, అడల్ట్ ఈగోనో, చైల్డ్ ఈగోనో మీకే తెలుస్తుంది. నేను ఈ రోజు మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే, బుద్ధా ఫౌండేషన్ సైకాలజిస్ట్ నేను మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే, ప్రయత్నం చేయండి, కుటుంబాల్లో ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే మారచ్చు. ఒక్క 30 days 40 days మీరు ఏ రకమైన ఈగో ఉన్నా, మీకు పేరెంటల్ ఈగో, ఎక్కువ పేరెంటల్ ఈగో ఉన్నా, ఒక షాపులో వ్యాపారస్తుడిగా ఉన్నారు, మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, కస్టమర్ వచ్చాడు, ప్రతి కస్టమర్ కొనడు. ఆ కస్టమర్ కొనేటట్లు చేయాలంటే నీ దగ్గర అడల్ట్ ఈగో ఉండాలి. అతను ఆశించిన భాషతో మాట్లాడగలగాలి. అతను ఆ రేట్ అడిగినప్పుడే అతను చాలా తక్కువగా అడిగితే వెంటనే కౌంటర్ చేసి ఆ బేరం పోగొట్టుకున్నటువంటి వ్యాపారస్తుల్ని చాలా మంది చూశారు. చాలా చిన్న చిన్న షాపులు నేను టౌన్ లో చూస్తూ ఉంటాను. ఒకే చోట అవతల ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది, యువతల ఇడ్లీ కొట్టు. ఈ ఇడ్లీ కొట్టులో 50 మంది 60 మంది ఉంటారు. ఆ ఇడ్లీ కొట్టు దగ్గర 3 4 ఉంటారు. మీరు పరిశీలన చేసి చూడండి. మీరు కావాలండి ఎక్కువ మంది జనం దగ్గర ఉండేటువంటి ఆ వ్యాపారస్తుడిని మీరు దగ్గరికి వెళ్ళి చూడండి. అది ఇడ్లీ కొట్టు అయినా, చెరుకు రసం అయినా, ఫ్యాన్సీ షాప్ అయినా, బట్టల షాప్ అయినా మీరు చూడండి కావాలి. వాళ్ళ భాష అడల్ట్ ఈగోతో ఉంటుంది. ఎదుటి మనుషులు ఆశించే భాష ఉంది. వాళ్ళ భాషలో పాజిటివ్ భాష ఉంది. చాలా మంది, నేనైతే ప్రత్యక్షంగా కొన్ని 100 మంది చూశాను అడల్ట్ ఈగోతో ఉండటం సాధ్యపడింది. మిత్రులారా, ప్రతి వక్త, ప్రతి స్పీకర్, ప్రతి నాయకుడు, మేమైతే బుద్ధా ఫౌండేషన్ గా మేము కోరుకుంటుంది ఏంటంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి యువకులు, ఈ ఫౌండేషన్ క్లాసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు అడల్ట్ ఈగోలోకి వస్తే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, మీ కుటుంబం గెలిచింది. తద్వారా మీరు గెలుస్తారు, ఈ సమాజానికి ఉపయోగపడతారు. సాధ్యపడింది చాలా తేలిక. అయితే అడల్ట్ ఈగోలోకి రావటం ఎట్లా? నేను థియరీ చెప్తాను కాదు, దాని పరిష్కార మార్గాలు కూడా ప్రతిదీ దానికి చెప్తా ఉన్నాను. పట్టుకోండి. మీరు సపోజ్ మీరు పేరెంటల్ ఈగో, నేను చాలా మందిని చూసా పేరెంటల్ ఈగోతో. కొన్ని 100 మంది భార్యాభర్తలు నేను వాళ్ళకున్న సమస్యలను పరిష్కారం చేసుకుంటాను. నేను మా జిల్లాలో సీనియర్ మోస్ట్ సైకాలజిస్ట్ గా కొన్ని 100 మంది భార్యాభర్తలు, అసలు వీళ్ళు ఇక కలవరు అనుకున్న భార్యాభర్తలు, కోర్టుకెళ్ళి ఇక విడాకులు తీసుకునే దశలోకి వెళ్ళినటువంటి భార్యాభర్తలు కూడా చూశాను. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, భర్త ఏమో పేరెంటల్ ఈగోతో ఉంటాడు, భార్య ఏమో చైల్డ్ ఈగోతో ఉంటుంది. ఇవాళ అనేక ఇళ్లలో, ఈ సమాజంలో, పురుషాధిక్య సమాజంలో అనేక ఇళ్లలో భర్త ఏమో పేరెంటల్ ఈగోతో ఉంటాడు, భార్య ఏమో చైల్డ్ ఈగోతో. ఈ భార్య ప్రతి ఇంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ఇళ్లలో ఏమో పొద్దున్నే లేచింది, చీపురు తీసుకొని మొదలుపెట్టి ఫస్ట్ వాళ్ళ నాయన్ని తిడతా ఉంటుంది. వాళ్ళ సొంత నాయన్ని, వాళ్ళ నాయన్ని తిట్టింది. ఆ సచ్చినోడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు, నన్ను గనక కాకినాడ సంబంధం ఇచ్చింటే నా బతుకు బాగుండేదని మొదలుపెట్టి. ఇతనేమో భర్త ఏమో పడుకొని నిద్రపోతుంటాడు, నన్ను కాదలే వాళ్ళ నాన్న తిట్టారు అనుకుంటే. ఇతను పేరెంటల్ సెట్గా ఉంది. చాలా ఇళ్లలో భర్త ఏమో పేరెంటల్, భార్య పిల్లలేమో చైల్డ్.
నేను రీసెంట్ గా ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను ఇంటికి వెళ్ళేకే ఆ భార్య, తల్లి, పిల్లలు అంతా కలిసి టీవీ చూస్తా ఉన్నారు. సిన్సియర్ గా టీవీ చూస్తా ఉన్నారు. నేను ఎవరో చెప్పకుండా ఇట్లా వచ్చానమ్మా సార్లే అంటే, సార్ వస్తున్నారు వస్తారా అంటే ఏమనంటే చెప్పని కూర్చోరు. వాళ్ళ నాయన బండి డుగు 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 అని సౌండ్ వెంటనే రాగానే మొత్తం 2 క్షణాల్లో ఇంట్లో వాళ్ళ నాయన బండి సౌండ్ రాగానే డుగ్ 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 అని సౌండ్ రాగానే మొత్తం ఇంట్లో ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్. 2 సెకండ్లలో అప్పుడు దాకా టీవీ చూస్తున్న పిల్లలు, భార్య మొత్తం టీవీ ఆపేసి, పిల్లలేమో వెంటనే పుస్తకం తీసుకొని లొడలొడ చదువుతా, భార్య ఏమో పొయ్యి గదిలోకి వెళ్ళి ఆ వంటగది మీద పొయ్యిలో స్టవ్ మీద వేసి సుయ్యి అంటూ ఇది అవసరం. కారణం ఏంటంటే ఆ భర్త పేరెంట్ లీవ్, భర్త ఏమో పేరెంట్ లీగో, భార్య ఏమో చైల్డ్ లీగో. చాలా ఇళ్లలో ఇదే సమస్య. మీలో ఎవరు మారినా, మీ కుటుంబంలో భార్యాభర్తల్లో ఒక్కళ్ళు మార్చుకొని అడల్ట్ ఈగోతో వచ్చిన, నువ్వు అడల్ట్ ఈగోతో మారితే నువ్వు ఆనందంగా ఉంటావు. ఫస్ట్ గుర్తుపెట్టుకొని చెప్తున్నా. నువ్వు అడల్ట్ ఈగోతో ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, నీ సొంత మనుషులు మారతారు, వాళ్ళు నీ ట్రాన్స్ లోకి వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా పట్టుకోండి. అయితే ఎలా మారాలి? సపోజ్ పేరెంట్ లీగో ఉంది, మారాల్సిందే. చైల్డ్ లీగో ఉంది, మారాల్సిందే. మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నేను మీకు 3-4 ఎక్సర్సైజ్ నేర్పుతాను. ఇవాళ సిన్సియర్ గా ప్రాక్టికల్ వర్క్ లోకి వెళ్తున్నాం చెప్తున్నా. సిన్సియర్ గా ప్రయత్నం చేయండి, పట్టుకోండి. పబ్లిక్ స్పీకింగ్ కి దీనికి ఉపయోగం ఏంటంటే, పబ్లిక్ స్పీకర్ గా నువ్వు ఎక్సలెంట్ గా వేదిక మీద ఆనందంగా నిలబడి ఏ రకమైన భయం లేకుండా మాట్లాడాలంటే నీ దగ్గర ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు అడల్ట్ అయి ఉండాలి. ప్రతి క్షణం ఏదో ఒక రకమైన యాక్టివిటీలో ఉంటాడు మనిషి. ఆ వచ్చిన ఆలోచనలు నువ్వు పరిశీలన చేసుకోండి. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా నీకు వచ్చే ఆలోచనలలో అవి రెబల్ గా ఉంటున్నాయా, పేరెంటల్ ఈగోతో ఉంటున్నాయా, చైల్డ్ ఈగోతో ఉంటున్నాయా, అడల్ట్ ఈగోతో ఉంటున్నాయా ఆలోచన చేయండి. పేరెంటల్ ఈగోతో వచ్చేటువంటి ఆలోచనల్ని వెంటనే డైవర్ట్ చేసి అడల్ట్ ఈగోలోకి మార్చండి. చైల్డ్ ఈగోతో ఉన్న వాటిని కూడా అడల్ట్ ఈగోలోకి మార్చండి. ఒక్క నెల రోజులు, ఒక 30 days, ఒక 40 days, 45 days. నేను ఈ రోజు మీ అందరిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేము అప్లై చేసాం చాలా మంది పిల్లల మీద. కొన్ని నియమాలు పెట్టుకొని ఒక 45 days నువ్వు మారదలుచుకుంటే, ఒక 45 days ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేస్తే, ఒక దీక్షలాగా మనం కూరితే, వాళ్ళ బుద్ధుడి పేరుతో, బుద్ధ ఫౌండేషన్ పేరుతో మనం కార్యక్రమాలు నడుపుకుంటున్నాం. ఈ సమాజంలో నెత్తురు బొట్టు చిందించకుండా, ఈ సమాజంలో 2600 సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని, ఈ ప్రపంచంలో అనేక లక్షల కోట్ల మందిని వాళ్ళ ఆలోచనలకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఆ బుద్ధుడి పేరు మీద ఇవాళ మనం ఒక యాక్టివిటీ చేస్తాం. మనం మారాల్సింది. మనం గెలవాలంటే మారాల్సింది. మనం గొప్ప స్పీకర్ కావాలంటే మారాల్సిందే. మనం నాయకుడు కావాలంటే మారాల్సిందే. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే మారాల్సిందే. ఆ మారటంలో ఏం మారాలనేటువంటి అంశాలని, కొన్ని నియమాలను పెట్టుకొని ఒక 45 రోజులు సిన్సియర్ గా నియమాలు. 1-2 రోజుల్లో మారెవరు మిత్రులారా? ఒక 45 రోజులు ఫస్ట్ నీ అడల్ట్ ఈగోని, నీకున్న ఈగోలో అడల్ట్ ఈగోతో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఒక 45 days ఒక దీక్ష పొందాం. మీకు ఇష్టమైన దేవుళ్ళు ఏ పేరుతోనైనా, లేదా అందరం ఇవాళ బుద్ధ ఫౌండేషన్ తో ఉన్నాం కాబట్టి బుద్ధుడి దీక్ష అనుకుందాం. దీక్షలో పవర్ఫుల్ బుద్ధ దీక్ష. ఒక 10 నియమాలు దగ్గర పెట్టుకుంది. ఆ 10 నియమాలను పాటిస్తూ 40 రోజులు పాటించండి. మీరు శక్తివంతంగా, మీరున్న రంగంలో గొప్ప మార్పులు రాకపోతే నన్ను అడగండి. నేను ప్రయత్నం చేశాను. 40 days ఫర్ యువర్ లైఫ్. 40 రోజులు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు మారుతావు. ఏం మార్చుకోవాలి? ఏం నిబంధనలు? దానిలో మొట్టమొదటి నిబంధన ఏంటంటే, నీవు
మాట్లాడే ప్రతి భాష కూడా అడల్ట్ ఈగోతోనే మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నా, నీ భార్యతో మాట్లాడుతున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, 45 days అప్లై చేయి. దీనిలో అడల్ట్ ఈగోలోకి మారాలంటే నేను ఒక 4-5 ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్, అడల్ట్ ఈగోతో నువ్వు మారాలంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ నువ్వు అప్లై చేయాల్సింది, నీ ఈగో మార్చుకోవడానికి ఒక కేంద్ర బిందువు, ఒక ప్రయోగశాల ఏంటంటే మీ ఇల్లే మిత్రులారా. ఇంట్లో మారితే 40 రోజులు 45 రోజులు నువ్వు ఇంట్లో మారగలిగితే, నీ భార్య దగ్గర మారగలిగితే, నీ పిల్లల దగ్గర మారగలిగితే, నీ భర్త దగ్గర మారగలిగితే, నీ తల్లిదండ్రుల దగ్గర మారగలిగితే, సేమ్ ఇటువంటి మనుషులే సమాజంలో ఉంటారు. ఒక 45 days నువ్వు మారగలిగితే, దీనిలో మారటానికి మొట్టమొదటి ఎక్సర్సైజ్ ఏంటంటే, నువ్వు అప్లై చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే, కేంద్రం ఏంటంటే మీ ఇల్లే. మిత్రులారా, టైం కొడతా ఉన్నారు, దాన్ని ఆపండి. ఎవరు టైం కొడతా ఉన్నారు, దాన్ని ఆపేయండి మిత్రులారా. నేను దాని మెటీరియల్ మీకు స్పష్టంగా ఇస్తా, మీరు టైప్ చేయొద్దు, దాన్ని ఆపేయండి. ఒక 45 days మనం సిన్సియర్ గా ఒక దీక్ష పొందాం మీ ఈగోని మార్చుకోవడానికి. ఈగో మారితే మీరు చూడండి, 2 రోజులు 3 రోజుల్లోనే ఎంత తేడా కనిపిస్తుంది. ఈగో మార్చుకుంది. ఈ ఈగో మార్చుకోవడానికి ఫస్ట్ కేంద్రం, ఫస్ట్ ప్రయోగశాల మీ ఇల్లేనని చెప్పాను. నువ్వు జంటు అయితే ఫస్ట్ మీ ఆవిడ మీద అప్లై చేయి. నువ్వు లేడీ అయితే ఫస్ట్ మీ ఆయన మీద అప్లై చేయి. భార్యాభర్తల బంధం చాలా అద్భుతమైన బంధం. ఈ సృష్టిలో, ఈ భూమి మీద గొప్ప బంధం ఏంటంటే జీవితాంతం కలిసి ఉండేది భార్యాభర్తలే. 1+1 = 1 నా లెక్క ప్రకారం. అప్పుడే హ్యాపీ ఫ్యామిలీ అయింది. 1+1 = 2 కాదు. ఇవాళ 1+1 = 60-70 ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా చూశాను. 1+1 = 1. అది ఎప్పుడు సాధ్యపడిందంటే నువ్వు అడల్ట్ ఈగోతో సాధ్యపడింది. నువ్వు అప్లై చేయాల్సింది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వు మీ ఆవిడ మీద, మీ పిల్లల మీద అప్లై చేయి. ఫస్ట్ మీ ఆవిడ మీద అప్లై చేయి. నువ్వు లేడీ అయితే ఫస్ట్ మీ ఆయన మీద అప్లై చేయి. ఏం చేయాలి సార్ అంటే, గొప్ప సైకాలజిస్ట్ ఎరిక్సన్ దానికి ఏం పేరు పెట్టాడంటే ఆ ఎక్సర్సైజ్ కి, మనమైతే తెలుగులో నవ్వుకుంటాం, స్ట్రోక్స్ ఇవ్వండి అని చెప్తారు. స్ట్రోక్స్ అంటే గుద్దటం కాదు. మన తెలుగులో, ఇంగ్లీష్ సైకాలజీలో స్ట్రోక్ అంటే ఏంటంటే, యాజ్ పర్ ఎరిక్సన్ స్ట్రోక్ అంటే ఏంటంటే, ఎదుటి మనిషి ఆశించినటువంటి భాష మాట్లాడటం. నీ భార్య ఆశించినటువంటి భాష మాట్లాడటం. మంచి చీర కట్టుకుంది, ఈ చీర భలే ఉంది అని అను. మంచి కూర వండింది, బాగుంది, ఈ కూర భలే ఉంది సమత. మంచినీళ్ళు ఇచ్చింది, థ్యాంక్ యూ చెప్పు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఆ గ్రాటిట్యూడ్ ఫస్ట్ నువ్వు ఇంటి దగ్గర స్టార్ట్ చేయి. సింపుల్ చిన్న చిన్న అంశం, దాన్ని స్ట్రోక్ అంటాడు ఎరిక్సన్. ఎదుటి మనిషి ఆశించినటువంటి, బాగా విన్నావు, పాఠం విన్నావు, ఎక్సలెంట్ గా చెప్పారండి అని చెప్పాను. లేదా పిల్లవాడు ఒక పద్యం పాడాడు, నీ కొడుకు ఒక చిన్న పని చేశాడు, ఎక్సలెంట్ అన్నాను. వాడు అక్కడి నుంచి దానిలో చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే సరి చేయొచ్చు. దిస్ ఈస్ ది స్ట్రోక్. స్ట్రోక్ ఇవ్వటం అంటే ఆ ఎదుటి మనిషి ఆశించినటువంటి భాషను మాట్లాడటం, అది స్ట్రోక్. మీరు చాలా మంది చూడండి, మీరు ఎంప్లాయీస్ అయినా, టీచర్లు అయినా, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా, ఒక మనిషి కొత్త బట్టలు కట్టుకొని వచ్చాడంటే ఆ బట్టల మీద ఒక కాంప్లిమెంట్ వచ్చిందాక నిన్న ఆ బట్టలు చూపిస్తానే ఉంటాడు. లేడీస్ అయితే ఆ చీర అట్లానే ఇడిదిరిగి చూపిస్తానే ఉంటుందా ఆ చీర. నువ్వు బాగుందన్నావంటే ఆమె తెచ్చిన చాక్లెట్ గిక్లెట్లని నీకు ఇస్తుంది. సింపుల్. మీరు ఏ రంగంలోనైనా చూడండి, ఫస్ట్ నీ ఈగోని అడల్ట్ ఈగోగా మార్చుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన ప్రయోగం ఇంట్లోనే. దాన్ని ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం పెట్టాడంటే, పేరేం పెట్టాడంటే స్ట్రోక్స్ ఇవ్వండి అంటాడు ఎరిక్సన్. స్ట్రోక్స్ అంటాడు. స్ట్రోక్ అంటే మీరందరూ రోజు నాకు పెద్ద పెద్ద స్ట్రోక్స్ ఇస్తున్నారు. ఎక్సలెంట్ సార్, అద్భుతం సార్, మీ వాయిస్ అద్భుతం, అది ఇదండి, ఇవన్నీ స్ట్రోక్సే. వాళ్ళు అసలు కొంతమంది చేట భారతం లాగా పెడతానే ఉన్నారు. ఇంతకుముందు వినలేదు సార్,
ఇవన్నీ స్ట్రోక్స్. ఎదుటి మనిషి కరెక్ట్ అవుతాడు వెంటనే, చాలా తేలికై. దిస్ ఈజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. 45 days అప్లై చేయాలి. 45 days నువ్వు లేడీ అయితే భర్త మీద అప్లై చేయి, నువ్వు భర్త అయితే, నువ్వు జంటు అయితే లేడీ భార్య మీద అప్లై చేయి. నేను రీసెంట్ గా టీచర్స్ వర్క్ షాప్ లో ఈ క్లాస్ చెప్తే 4 రోజులకు వాళ్ళ అక్కడ ఒక టీచర్, ఒక లేడీ టీచర్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్టుగా 4 రోజుల నుంచి ఈ సచ్చినోడికి స్ట్రోక్స్ ఇస్తానే ఉన్నాను సార్, కానీ వీడు మారట్లేదు సార్. 4 రోజులు 3 రోజుల్లో మారరా. కొంతమంది 2 రోజుల్లోనే మారతారు, కొంతమంది వెంటనే మారతారు, కొంతమందికి 20 రోజులు పట్టి. కానీ నీ ఇన్నర్ మైండ్ లో ఆ అడల్ట్ ఈగో ప్రాక్టీస్ చేయాలంటే నువ్వు 45 days, మినిమం 45 days ప్రాక్టీస్ చేయాల్సిందే. నీ పిల్లవాడు చిన్న చిన్న పొరపాట్లు చేశాడు, ఆయన అతన్ని అప్రిషియేట్ చేస్తూ ప్రారంభించు. సాధ్యపడింది. ఇది ఇవాళ ఈ ఈగో మార్చుకోవడానికి గొప్ప ఎక్సర్సైజ్లో నెంబర్ 1 ఎక్సర్సైజ్ ఎదుటి మనిషి ఆశించిన భాష. దాన్నే సైకాలజీలో స్ట్రోక్స్ అంటారు. నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్, నెంబర్ ఆఫ్. నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నావు, నువ్వు, నేనైతే ఎప్పుడు నా బ్యాగ్లో ఎప్పుడు స్ట్రోక్స్ ఉంటాయి. మీరు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, లేదా అసలు పరిచయం లేని ఇంటికి తీసుకెళ్ళండి, ఆ ఇంట్లో 10 నిమిషాల్లో అన్నం పెట్టించుకొని తినొస్తా నేను. ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా మనుషులే, వాళ్ళు ఆశించిన భాష మాట్లాడితే నువ్వు కరెక్ట్ అవుతాను. ఇది సాధ్యపడింది. ఇది గొప్ప అంశం, నాయకత్వ లక్షణాల్లో ఇది చాలా గొప్ప అంశం. అడల్ట్ ఈగోతో ఉండడం. ఇలా చాలా మంది అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని పరిశీలిస్తే వాళ్ళు ఎప్పుడు అడల్ట్ ఈగోతో ఉంటారు. భార్యాభర్తలు ఆనందంగా ఉండేవాడు ఎప్పుడంటే అడల్ట్ ఈగోతో ఉంటేనే ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉండేది ఎక్కడంటే భాషలోనే. కొంచెం గౌరవిస్తే, భర్తని భార్య గౌరవిస్తే, భార్యని భర్త గౌరవిస్తే, ఉదయం నుంచి ఎక్కడో పనిలో చేసుకుంటా అక్కడ లాభం రాక అక్కడ ఏదో ఇబ్బంది పడి ఇంటికి వస్తాడు, సీరియస్ ఫేస్ లో ఉంటుంది. ఈమె వెంటనే అప్పుడు దాకా టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటుంది. ఈమె వెంటనే అతను ఫేస్ లో సీరియస్ ఫేస్ చూసి, దేశమంతా తిరిగి బాగుండి వచ్చావు, ఇక్కడికి వచ్చేలేక మొహం ఏంది సీరియస్ గా పెట్టున్నావు అని చెప్పి మాట్లాడి పేరెంట్ లీవ్. లేదా మమ్మల్ని చూడగానే నీకు ఏడుపు వస్తుందా అని చెప్పి అంటది. ఇది చైల్డ్ లీవ్. తల్లి, భార్య, భర్త ఇద్దరిలో ఒక్కళ్ళు అడల్ట్ ఈగో ఉన్నా రెండో వాళ్ళు మారతారు. ఎవరు మారాలి ముందు అంటే దానిలో ఏమి ప్రయోగం లేదు మిత్రులారా, ఏమి కొలబద్దేం లేదు. నేనైతే ఏమనుకుంటానంటే, నువ్వు ఆనందంగా ఉండాలంటే, నువ్వు భర్తవైనా భార్యవైనా, నువ్వు ఆనందంగా ఉండాలంటే నీ ఈగో నుంచి నువ్వు మార్చుకోవాల్సిందే. దిస్ ఈజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. 2, నీ ఈగో, పేరెంటల్ ఈగో నుంచి నువ్వు అడల్ట్ ఈగోలోకి రావాలంటే, నువ్వు చైల్డ్ ఈగో నుంచి నువ్వు అడల్ట్ ఈగో రావాలంటే రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా నువ్వు చేసే ప్రతి పనిని ఎక్సలెంట్ గా చేయి. నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్సలెంట్ గా చేయి మిత్రులా. ఇది సాధ్యపడింది మిత్రులా. నువ్వు ఏ పని చేస్తున్నా, నిద్ర లెగుస్తున్నావు, ఎక్సలెంట్ గా నిద్ర లేవు. నిద్ర లేచేటప్పుడే చైల్డ్ ఈగోతో లెగుస్తారు చాలా మంది. భారతదేశంలో అత్యధిక శాతం చైల్డ్ ఈగోతో ఉండేవాళ్లే. అందుకనే భారతదేశ ప్రజల్లో ఆత్మ న్యూనతాభావం ప్రతి ముగ్గురులో ఇద్దరిలో ఉంటుంది. అత్యధిక మంది చైల్డ్ ఈగో. నిద్ర లేచేటప్పుడే ఏడుస్తా లెగుస్తాడు. నువ్వు నిద్ర లేచేటప్పుడే కాన్ఫిడెంట్ గా లేవాలి. ఎస్, పాజిటివ్ గా లేవాలి. నువ్వు నిద్ర లేచేటప్పుడు ఎక్సలెంట్ గా లేవాలి. బ్రష్ చేస్తున్నావు, ఎక్సలెంట్ గా బ్రష్ చేయాలి. స్నానం చేస్తున్నావు, ఎక్సలెంట్ గా స్నానం చేయాలి. నడుస్తున్నావు, ఎక్సలెంట్ గా నడవాలి. వాకింగ్ చేస్తున్నావు, ఎక్సలెంట్ గా వాకింగ్ చేయాలి. నువ్వు ఏ పని చేసినా ఒక 45 days ఈ దీక్షలో, ఈ బుద్ధ దీక్షలో 45 days ప్రయత్నం చేయించులారా. తరువుకొని పోయింది నీకున్న బద్ధకం, తరువుకొని పోయింది నీకున్న పోస్ట్ పోన్ చేసే లక్ష్యం. ఈ కరోనా మూలంగా ఇవాళ కుటుంబాల్లో 90% కుటుంబాల్లో వచ్చిన పెద్ద జబ్బు ఏంటంటే ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ పోన్మెంట్. పోస్ట్ పోన్మెంట్ మోస్ట్ డేంజరస్ డిసీజ్. బద్ధకం వేరు, పోస్ట్ పోన్మెంట్ వేరు వేరు మిత్రులారా. బద్ధకం వేరు, పోస్ట్ పోన్మెంట్ వేరు మిత్రులారా.
ఇవాళ 90% కుటుంబాల్లోకి వచ్చేసింది బికాస్ ఆఫ్ కరోనా. గ్యాప్స్ వస్తున్నాయి కుటుంబాలు. ఈ రెండు అప్లై చేయండి. ఒకటి, ఎదుటి మనిషి ఆశించిన భాష, అడల్ట్ ఈగోతో ఉండండి. తండ్రి, నేను అడుగుతుంది ఫస్ట్ తండ్రిని, తర్వాత తల్లిని. ఒక కుటుంబంలో తల్లి అడల్ట్ ఈగో అయితే, అబ్దుల్ కలాం ఇంత మానవతా దృక్పథం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మ నేర్పింది అంటాడు. ప్రకాశం పంతులు తన పర్సనల్ లైఫ్ లో రాసుకున్నాడు మా అమ్మని. లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ అమ్మ గురించి కథలు చెప్పాడు. ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులు మీరు ఎవరినైనా పరిశీలించండి, వాళ్ళ అమ్మ మీద కథ చెప్పనటువంటి మనుషులే లేడు, వాళ్ళ అమ్మతో లింక్ కానటువంటి వ్యక్తులే లేరు. తల్లి అడల్ట్ ఈగో వచ్చినటువంటి ఇళ్లలోనే అద్భుతాలు జరిగినాయి. తల్లి తండ్రి ఇద్దరు అడల్ట్ ఈగో అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలేని ప్రశ్న. పట్టుకోండి మిత్రులారా. రెండోది, అడల్ట్ ఈగోతో ఉండడానికి నేను మొదటి చెప్పిన ఎక్సర్సైజ్ స్ట్రోక్స్. ఎదుటి మనిషి ఆశించినటువంటి భాష. స్ట్రోక్స్ అనే పేరు వాడుతున్నా, దాన్ని నెగిటివ్ గా చూడమాకండి. ఎదుటి మనిషి ఆశించినటువంటి భాష. మన దగ్గర చాలా మంది అంటారు బిస్కెట్ వేస్తున్నారు అంటారు. బిస్కెట్ వేయటం అంటే పైన పొగట్టం. నేనేమంటానంటే స్ట్రోక్ అంటే నీ బాటమ్ ఆఫ్ ది నాట్ నిజంగానే ప్రేమించి మాట్లాడు, నిజంగానే స్ట్రోక్ ఇవ్వు, నిజంగానే బాటమ్ ఆఫ్ ది నావెల్ నుంచి నువ్వు అప్రిషియేట్ చేయి నీ భార్యని, నీ పిల్లల్ని, ఎదుటి మనిషిని, నీ దగ్గర పనిచేసే వాళ్ళని, నీ స్టూడెంట్స్ ని. నువ్వు టీచర్ అయితే స్టూడెంట్స్ ని, నువ్వు లాయర్ అయితే క్లయింట్స్ ని. దట్ ఈస్ ది స్ట్రోక్. స్ట్రోక్ కి మన దగ్గర వాడే బిస్కెట్ కి చాలా తేడా ఉంది మిత్రున్నారు. చాలా మంది మీరు నాతో మాట్లాడేటప్పుడు కూడా చూస్తూ ఉంటా, నన్ను పొగుడుతూ ఉంటే నాకు అర్థం అవుతుంటది నువ్వు స్ట్రోక్ ఇస్తున్నావా బిస్కెట్ వేస్తున్నావా నాకు అర్థం అవుతుంటది మిత్రులారా. ఎదుటి మనిషికి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. బిస్కెట్ నిలబడదు. స్ట్రోక్ నీ హృదయంలో నుంచి, నీ గుండెలో నుంచి అభినందించి తప్పేం లేదు. 40 రోజులు 45 రోజులు ప్రాక్టీస్ చేయి. తర్వాత నువ్వు ఏ అంశమైనా అట్లా పరిశీలిస్తుంటావు, అప్పుడు నువ్వు ప్రశాంతంగా. రెండు, నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా నువ్వు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేయడానికి ప్రయత్నం చేయి. ఎక్సలెన్సీ, ఆర్ట్ ఆఫ్ ఎక్సలెన్సీ. సరిపోతుంది. ఇవాళ ఆర్ట్ ఆఫ్ ఎక్సలెన్సీ లేనటువంటి వ్యక్తులే ఈ సమాజంలో ఓడిపోతున్నారు మిత్రులారా. ఎక్సలెన్సీ లేకనే సగం మంది ఓడిపోతా ఉన్నారు. దీని మీద సపరేట్ ఒక క్లాస్ పెట్టు. ఆర్ట్ ఆఫ్ ఎక్సలెన్సీ. నువ్వు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేయి. ఇది రెండో ఎక్సర్సైజ్. మూడో ఎక్సర్సైజ్, నువ్వు నిద్ర వేసినప్పటి నుంచి పడుకునేదాకా ఒక 45 డేస్ మన దీక్షలో, మన బుద్ధ దీక్షలో ఒక 45 రోజులు ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండు. ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండు. ఇది సాధ్యపడింది మిత్రులారా. మీలో ఎవరన్నా ఆనందంగా ఉండడానికి వీలే లేదు సార్, నాకు అన్ని సమస్యలే అని ఎవరన్నా అంటే నాతో మాట్లాడండి. ఈ పర్సనల్ సమస్యలు చెప్పండి. నేను చెప్పాను మీకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. పరిష్కారం లేని సమస్య లేదు మిత్రులారా. సమస్య పరిష్కారం అయితే నీకు ఆనందం వస్తుంది. నేను కొన్ని వేల మంది పిల్లల్ని చూసి, కొన్ని వేల మంది మనుషులను చూశాను నేను. వాళ్ళకున్న సమస్య, చిన్న సమస్యని జటిలం చేసుకుంటా ఉంటాను. ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఏ పని చేసినా ఆనందంగా ఉంటావు. నువ్వు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేయి. నువ్వు ఎక్సలెంట్ గా చేస్తే నీకు ఆనందం ఉంటుంది. నిద్ర లేస్తున్నావు, ఎక్సలెంట్ గా నిద్ర లేగిస్తే అప్పుడు నీకు ఒక ఆనందం ఉంటుంది, నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బ్రష్ చేస్తున్నావు, నువ్వు ఎక్సలెంట్ గా బ్రష్ చేస్తే నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నీకు ఒక ఆనందం ఉంటుంది. నువ్వు నిద్రపోతావు, బ్రష్ చేస్తుంటారు చాలా మంది, పిల్లలు కానీ పెద్దలు. ఇంట్లో లేడీస్ అయితే అందరు ఇంటికి వెళ్ళిపోయిన దాకా మొహం కడగదాం. 10ంటికి బ్రష్ తీసుకొని ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఇద్దరు పెట్టి బ్రష్ తీసుకొని తోముతాం. ఇజ్ ఇట్ ఎక్సలెన్సీ? ఆలోచన చేయండి. నిద్ర లెగవగానే ఎక్సలెంట్ గా బ్రష్ చేయండి. ఎక్సలెంట్ గా ఒక 4-5 గ్లాసులు నీళ్లు తాగండి. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ వాకింగ్ చేయండి, లేదా వ్యాయామం చేయండి. ఎక్సలెంట్ గా స్నానం చేయండి. నిద్ర లెగవగానే బ్రష్ చేయాలి, లాస్ట్ నిద్రపోయేటప్పుడు బ్రష్ చేయండి. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయండి, డైలీ 2 టైమ్స్ స్నానం చేయండి. ఎక్సలెంట్ గా చేయాలి. ఎక్సలెంట్ గా వాకింగ్ చేయండి. ఎక్సలెంట్ గా ఒక పుస్తకం తీసుకొని, ఒక పేపర్ తీసుకొని, ఒక పేపర్ వస్తే పేపర్, పుస్తకం వస్తే పుస్తకం తీసుకొని
ఒక అరగంట సేపు పైకి పలకండి, పైకి మాట్లాడండి, పైకి చదవండి, పెద్దగా చదవండి. మీ సుస్వరం మారింది, మీకు లైన్ టు లైన్ అర్థమైంది పైకి పలుకుతా ఉంటే. లేదా మహనీయుల చరిత్ర చదవండి. ఈ 45 రోజులు రోజుకొక మహనీయుడి చరిత్రను అరగంట సేపు చదవండి. మీ మైండ్ లో థాట్స్ మారకపోతే నన్ను అడగండి. నీకు ఇష్టమైన మహనీయులు, నీకు నచ్చిన మహనీయులు, నీకు బుద్ధుడు నచ్చుతాడా బుద్ధుడి గురించి చదవండి, గాంధీ నచ్చితే గాంధీ గురించి చదవండి, అంబేద్కర్ నచ్చితే అంబేద్కర్ గురించి చదవండి, వాళ్ళ చరిత్ర లోతుకెళ్ళి చదవండి. ఏ రకమైన అరం లేకుండా చదవండి, కల్మషం లేకుండా చదవండి, గుండెతో చదవండి, హృదయంతో చదవండి. డైలీ ఒక అరగంట 45 రోజులు చదవండి. మీ మైండ్ లో, మీ విషయంలో, మీ బ్రెయిన్ లో మార్పు రాకుండా 10 నియమాలు పాటిద్దాం. ఈ రోజు నుంచి చెప్తున్నా సిన్సియర్ గా. నేను ఈ రోజు దీక్ష అనుకోండి, నేనైతే పాటిస్తాను, నేనైతే అప్లై చేసే చాలా కొన్ని వందల మంది పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, టీచర్ల మీద అప్లై చేసి సిన్సియర్ గా ప్రయత్నం చేసిన ప్రతి మనిషి మారాడు మిత్రులారా. ఇది సాధ్యపడింది. ఒక 10 నియమాలు పెట్టి ఒక 45 రోజులు ఈ 45 రోజుల్లో ఒక్క అబద్ధం కూడా ఆడకూడదని డిసైడ్ చేసుకోండి. అబద్ధం వల్ల ఎన్ని టెన్షన్లు పెరుగుతాయి అంటే, ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి కనీసం 10 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. సత్యం గెలిచింది మిత్రులారా. సత్యం నీకు ప్రశాంతతను ఇచ్చింది, సత్యం నీకు ఆనందాన్ని ఇచ్చింది మిత్రులారా. ఆనందం మన హక్కు మిత్రులారా. ప్రశాంతత మన హక్కు. నీ చేతిలో పని. ప్రశాంతంగా ఉండడం నీ చేతిలో పని, ఆనందంగా ఉండడం నీ చేతిలో పని, ఎక్సలెన్సీ నీ చేతిలో పని. ఇవాళ అన్ని రకాల సమస్యలు, ఇవాళ కరోనా ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మందిని ఎక్కడ చంపేయాలని చూస్తా ఉంది, ఎక్కడ నిన్ను పడేయాలని చూస్తా ఉంది. నేను చెప్పిన నియమాలు మనం అనుకున్నట్లుగా ఈ దీక్షలో 45 రోజులు సిన్సియర్ గా ఉంటే ఏ రకమైన కరోనా అయినా ఏదైనా మనల్ని ఏమి చేయలేదు. నువ్వు ఆనందంగా ఉంటే, నువ్వు క్లారిటీగా ఉంటే, నువ్వు ప్రశాంతంగా ఉంటే, నువ్వు టెన్షన్ లేకుండా ఉంటే, నువ్వు భయపడకుండా ఉంటే, నీ దగ్గర క్లారిటీ ఉంటే, నీ దగ్గర శక్తి ఉంటే, నీ ఆలోచనలోనే మాత్రం. ఇది ఈరోజు నేను మీకు చెప్పాలను. దీక్ష పట్టుకోండి, క్షమిస్తే ప్రతి మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది మిత్రులారా. ప్రతి రాయిలో శిల్పం ఉంటుంది, చెక్కాలి దాన్ని ఊలితో. మీరందరూ తిరుపతి కొండ చూసి ఉంటారు మిత్రులారా. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను అందరి పిల్లలు చాలా చోట్ల చెప్తాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తుంటారు మీరు. ఆ గర్భగుడిలో లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఒక రాయితో తయారు చేసింది. ఆ గర్భగుడి ఎంట్రన్స్ లో ద్వారం ఉంటది. ఆ ద్వారం కూడా ఒక రాయితో తయారు చేసింది. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక రాయే. ఈ ద్వారం దగ్గర ఉండేటువంటి గర్భగుడి ఎంట్రన్స్ లో ఉండేటువంటి ద్వారం దగ్గర ఉండేటువంటి గడప కూడా ఒక రాయే. ఒక రోజు అర్ధరాత్రి, పూజారులు ఎవరు లేని టైంలో అర్ధరాత్రి ఈ గడప దగ్గర ఉన్నటువంటి రాయి ఆ వెంకటేశ్వర స్వామిని ఒక ప్రశ్న చేసి, స్వామి, నువ్వు నేను 5000 సంవత్సరాల క్రితం ఒకే కొండ మీద రాళ్ళం. నువ్వు రాయే, నేను రాయే. 5000 సంవత్సరాల క్రితం ఒకే కొండ మీద రాళ్ళం నువ్వు నేను. నిన్ను చెక్కిన శిల్పే నన్ను కూడా చెక్కాడు. నన్నేమో లక్షల మంది రోజు వచ్చి వాళ్ళ కాళ్ళతో తొక్కి లోపలికి వచ్చి నన్ను కాళ్ళతో తొక్కుతారు కొన్ని వేల మంది, లక్షల మంది. నిన్నేమో రోజు పాలతో, నీళ్లతో, రోజు పూజలతో, అన్ని పూలతో నిన్ను పూజ చేస్తాను. నీకు నాకు తేడా అయింది. నువ్వు నేను 5000 సంవత్సరాల క్రితం ఒకే కొండ మీద రాళ్ళం. నిన్నేమో మొక్కుతారు, నిన్నేమో అద్భుతంగా పూజిస్తారు, నన్నేమో తొక్కుతారు. వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి సమాధానం ఆ రాయికి, ఆ ద్వారం దగ్గర ఉన్న రాయికి వెంకటేశ్వర స్వామి చెప్పిన సమాధానం వినండి, పట్టుకోండి మిత్రులారా. ఆ స్వామి చెప్పిన సమాధానం ఏంటంటే, అవునరా, నువ్వు నేను ఒకే కొండ మీద రాళ్ళం 5000 సంవత్సరాల క్రితం. అవును, నిన్ను చెక్కిన శిల్పే నన్ను కూడా చెక్కాడు.
ఇది చెక్కడానికి సుత్తి శాణం తీసుకొని ఆ సుత్తితో ఒక్క దెబ్బ వేస్తే ఒక్క దెబ్బకి అడ్డంగా పగిలిపోయేవాడు. నిన్ను తీసుకొచ్చి అక్కడ పడేశాడు. అదే శిల్పి నన్ను చెక్కడానికి, నా ముక్కు చెక్కడానికి కొన్ని వేల సార్లు, వందల సార్లు కొట్టాడు. అయినా నేను ఓర్చుకొని నిలబడ్డాను. నా కళ్ళు చెక్కడానికి, నా చెవులు చెక్కడానికి, నా ముక్కు చెక్కడానికి, నా షేప్ రావడానికి నన్ను లక్షల సార్లు సుత్తి శాణం తీసుకొని కొడుతూనే ఉన్నాడు ఆ శిల్పి. అయినా పగిలిపోకుండా నేనైతే ఓర్పుగా, నేనైతే ధైర్యంగా, ఎక్కడా పగిలిపోకుండా ప్రశాంతంగా నేను నిలబడ్డా. అన్ని దెబ్బలకి తట్టుకొని నిలబడ్డా. అందుకని నేను ఇక్కడున్నా, నువ్వు అక్కడున్నావు అని చెప్పాడు. ప్రతి రాయిలో శిల్పం ఉంటుంది, ప్రతి మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది మిత్రులారా. ప్రతి మనిషిలో అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి. అవి ఉపయోగించుకో. అవి ఎలా ఉపయోగించుకోవాలి? మేము నేర్పే టెక్నిక్స్ అన్ని అవి ఉపయోగించుకోవడానికి మార్గాలే. మొత్తం అన్ని రకాల సమస్యలకి కారణం ఎవరంటే ఫస్ట్ నువ్వే. నీకున్న సమస్యలు ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలకి కారణం నువ్వే. ఆ సమస్యలను పట్టుకుంటే, ఆ సమస్యలను నువ్వు పరిష్కారం చేసుకోగలిగితే. మేము చిన్నప్పుడు, మేము యంగ్స్టర్ గా ఉన్నప్పుడు బాబీ అని ఒక సినిమా, ఫేమస్ సాంగ్. మా వయసులో ప్రతి అబ్బాయి, అమ్మాయి, ప్రతి మనిషి కూడా కనీసం బయట పాడలేకపోయినా బాత్రూమ్ లో పాడే పాట ఏంటంటే అప్పట్లో హమ్ తుమ్ మే కమరే మే బతుకు అనే పాట. ఆ పాట అర్థం ఏంటంటే నువ్వు నేను ఒకే గదిలో ఉండాలి, తాళం వేయాలి, తాళం పోవాలి. నువ్వు నీ సమస్య ఒకే రూమ్ లో ఉంటాయి మిత్రులారా. నువ్వు నీ సమస్య ఒకే రూమ్ లో ఉంటాయి, దానికి తాళం వేసి ఉంటుంది. ఆ తాళం ఎవడు పట్టుకుంటే, ఆ తాళం తీసి ఆ సమస్యను బయటికి నెడితే నువ్వు గెలుస్తావు. అపజయం ఎక్కడా ఉండదు మిత్రులారా. అపజయం ఎప్పుడు నీ దగ్గరే ఉంటది. అపజయం నీలోనే ఉంటది. నీలో ఉన్న ఆత్మవిశ్వాసం, నీలో ఉన్న కాన్ఫిడెన్స్, నీలో ఉన్న దమ్ము బదులు పలికితే అపజయం తడుచుకొని పారిపోయింది. శ్రమ నీ ఆయుధం అయితే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అయింది. విజయాన్ని బానిస చేసుకున్నటువంటి వ్యక్తులు కొన్ని వేల చరిత్రలు చదవండి. డైలీ ఒక చరిత్రను చదవండి. సాధ్యపడింది, ఎవరికైనా సాధ్యపడింది. ఇది సాధ్యపడదు అనుకున్నటువంటి వ్యక్తులు పరిశీలన చేసుకోండి. ఒక 10 రకాల నియమాలు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకపోవటం, 5 గంటలకు నిద్ర లేకపోవడం పెట్టుకుందాం దీక్షలో. నేను చెప్పే దీక్ష మీకు పెడతానండి. ఇది అయిపోగానే, క్లాస్ అయిపోగానే పెడతా. పాటించండి, మీకు ధైర్యం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేకపోవటం, ఎక్సలెంట్ గా బ్రష్ చేయటం, 2 సార్లు బ్రష్ చేయటం, ఎక్సలెంట్ గా నిద్ర లేకపోగానే బ్రష్ చేయాలి. లాస్ట్ నిద్రపోయేటప్పుడు బ్రష్ చేయండి. సగం జబ్బులు ఇవాళ నోటి నుంచే వస్తా ఉన్నాయి మిత్రులారా. నిద్రపోయేటప్పుడు నువ్వు బ్రష్ చేసి నిద్రపో. తెల్లారేటప్పుడు నువ్వు లేచేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. 2 సార్లు బ్రష్ చేయాలి, రెండో నీరు. ఎక్సలెంట్ గా నిద్ర లేవాలి, మొదటి నీరు. 2 సార్లు స్నానం చేయాలి, మూడో నీరు. నువ్వు ఏ వాకింగ్ ఒక 4-5 గ్లాసులు నీళ్లు తాగాలి. నీళ్లు తాగి వాకింగ్ చేయండి. దీక్ష అనుకుని వాకింగ్ చేయండి. 30 minutes 40 minutes వాకింగ్ చేయండి. లేదా మీరు రోజు చేసే ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే అది చేయండి. అది ఏమైనా ఒక 40 minutes ఎక్సర్సైజ్ ఉండాలి. ఒక 30 minutes మహనీయుల చరిత్ర, ఈ 45 రోజులు ప్రతిరోజు ఒక చరిత్ర చదవండి. ప్రతిరోజు ఒక అంశం చదవండి. మహనీయుల చరిత్ర మీకు ఇష్టమైన వాళ్ళు ఒక 10 మందిని తీసుకోండి. 4 పేజీలు చదవండి. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు. లేదా ఏ పుస్తకాలు చదవాలో, ఏ పుస్తకం వాళ్ళ యాటిట్యూడ్ పట్టుకోండి, చదవండి, లోతుకెళ్ళండి. లైన్ టు లైన్ చదవాలి, ఊరక పైన చదవటం కాదు. పట్టుకోవాలి వాళ్ళలో నుంచి ఒక పాయింట్ అని. లేదా మీరున్న రంగంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తుల చరిత్రలు చదవండి. మంచి మనుషుల చరిత్రలు చదవండి. అద్భుతమైన మనుషులు ఉన్నారు ఈ సమాజం. మీరు చూస్తే అద్భుతమైన మనుషులు. నేను చూసే ప్రాక్టికల్ గా చాలా. ఒక అమ్మాయి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో, ఒక అమ్మాయి మెడికల్ స్టూడెంట్, 2nd year చదువుతున్నటువంటి ఒక అమ్మాయి తమ్ముడు, ఆ అమ్మాయిని చూడటానికి వచ్చినటువంటి తమ్ముడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోబోతుంటే తల్లిదండ్రి అక్కడ పడి ఏడుస్తా ఉంటే, తమ్ముడు ఇంకొక అరగంటలో గంటలో చచ్చిపోతాడు అనుకున్న తమ్ముడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎవరికి పనికొస్తే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచించింది ఆ అమ్మాయి.
ఆ శరీరంలో ఉన్నటువంటి కళ్ళు ఎవరికి పనికొస్తే, గుండె ఎవరికి పనికొస్తే, కిడ్నీ ఎవరికి పనికొస్తే, ఆ శరీరంలో అవయవాలు ఎవరికి ఏ పనికొస్తాయో అవి తీసి 7 బతికించింది ఆ అమ్మాయి. అది లక్షణం అంటే. సమాజంలో ఈ సమాజంలో పుట్టినందుకు, పుట్టటం, పెరగటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, చావటం ఇది కాదు జీవితం మిత్రులారా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పుట్టటం, పెరగటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, చావటం ఇది కాదు జీవితం. నువ్వు ఎందుకు పుట్టావో తెలియాలి. ప్రతి మనిషి పుట్టుకు కారణం ఉంటుంది మిత్రులారా. 95%, 96% మనుషులు ఈ సమాజంలో ఎందుకు పుట్టారో తెలియకుండా చచ్చిపోతుంటారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శవం తీసుకెళ్తా ఉంటే జనం ఏమనుకోవాలో నువ్వు ఊహించుకో. జనం ఏం మాట్లాడుకుంటే నీకు బాగుంటుందో అది మాట్లాడుకోవాలంటే నువ్వేం చేయాలో అర్థం చేసుకో. వీటన్నిటికీ నువ్వు మారాల్సిందే. అందుకు మనం ఈ దీక్ష నేను మీకు చెప్తా ఉన్నా. పెడతా, మీ గ్రూపుల్లో పెడతాను. మీకు బుద్ధ దీక్ష మీరు పాటించండి, సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. చాలా తేలిక మిత్రులారా ప్రయత్నం చేయండి. ఒక 45 రోజులు అబద్ధం ఆడకుండా ఉండాలి. ఒక 45 రోజులు మీ ఇంట్లో భార్యతో, పిల్లలతో, అడల్ట్ ఈగోతో మాట్లాడాలి. లేదా నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, అక్కడికి వెళ్ళిన ఏ వ్యక్తులతోనే అడల్ట్ ఈగోతో మాట్లాడండి. అడల్ట్ ఈగో ప్రాక్టీస్ చేయండి. అడల్ట్ ఈగోతో ఉండడం అంటే నీ భాష చక్కగా మాట్లాడవు, ఎదుటి మనిషి ఆశించిన భాషను మాట్లాడు. ఒక 45 రోజులు నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రతి పనిని ఎక్సలెంట్ గా చేయండి. ఒక 45 రోజులు నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రతి క్షణం ఆనందంగా ఉండండి. నేను ఇవాళ మీకు ఒక 10 అఫర్మేషన్స్ చెప్పాను. నేను ఇందాక గ్రూపుల్లో పెట్టాను. వెంటనే చాలా మంది పలికారు. 2 రోజుల నుంచి చెప్తా ఉన్నా పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ థాట్స్. నెంబర్ 1, yes I can do anything, I will achieve anything, I will be a great person, I will be a great speaker, I will be a great leader, I love myself, I love my family, I love my wife, I love my children, I love my country, this is my challenge. 10 పాజిటివ్ థాట్స్, 10 పాజిటివ్ ఎఫర్మేషన్స్ నిద్ర లేవగానే పలకండి. ఎక్సలెంట్ గా పలకండి. ఇంట్లో లాస్ట్ నిద్రపోయేటప్పుడు ఈ థాట్స్ ని రిపీట్ చేస్తా పడుకోండి. ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో చూడండి. ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్. మీకు తెలుగులో కూడా ఇచ్చారు మిత్రులారా, ఎవరికన్నా అర్థం కాకపోతే గ్రూప్స్ లో పెట్టారు. ఈ దీక్ష, ఈ 45 రోజులు నువ్వు ఏం పాటించాలో ఈ 10 నియమాలు కూడా మీకు గ్రూప్ లో పెడతాను. నేను ఈ క్లాస్ అయిపోగానే పెడతాను. దీనిలో పవర్ఫుల్ గా ఈ 10 నియమాలు మీరు నమ్మిన దేవుణ్ణి దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏ దేవుణ్ణైనా నమ్మండి, మాకేం అభ్యంతరం లేదు. బుద్ధ కాకపోతే మీరు నమ్మే దేవుడి పేరుతో చేయండి. నేను బుద్ధ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమాజంలో బతికినంత కాలం స్పష్టంగా ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ప్రతి మనిషికి ఆనందాన్ని ఇవ్వాలని లక్షల కోట్ల ఆస్తులను కూడా వదులుకొని అద్భుతమైనటువంటి త్యాగం చేసినటువంటి మహనీయుడు బుద్ధ. కాబట్టి కులం లేని, మతం లేని, ప్రాంతం లేని, రాజకీయాలు లేని, సాంఘిక అసమానతలు లేని సమాజం, ఉన్నతమైన సమాజం, మనుషులందరూ ఒకటేనని సమాజం కావాలని కోరుకున్న మహనీయుడు బుద్ధ. కాబట్టి బుద్ధ దీక్ష అని పేరు పెట్టారు. మీకు ఎవరికైనా నచ్చకపోతే, మీరు ప్యూర్ గా ఏదన్నా మతానికి సంబంధించిన మనుషులైతే, బుద్ధుడికి ఏ మతం లేదు మిత్రులారా. బుద్ధుడు అసలు నేను దేవుణ్ణి కాదని చెప్పాడు, నాకు మతం లేదని చెప్పాడు. లేదా మీరు ఏదైనా ఒక మతానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆ మతానికి సంబంధించిన దీక్ష అనుకోండి. ఈ 10 నియమాలు పాటించండి. ఇది మీ లైఫ్ కి సంబంధించిన 45 days పాటించండి. మీలో మార్పు రాకపోతే, మీలో ప్రశాంతత రాకపోతే, మీలో ఎక్సలెన్సీ రాకపోతే, మీలో ఆనందం రాకపోతే, ఆనందం మీ హక్కు మిత్రులారా. నేనైతే చాలా మందిని చూశాను. ఎప్పుడు నిద్రమోహంతో ఏడిచేటువంటి వాళ్ళని కూడా 5 రోజులు 6 రోజుల్లో ఆనందంగా మార్చింది. ఆనందం నువ్వు అనుకుంటే వచ్చింది. నువ్వు ఎప్పుడు ఆనందం గురించి ఆలోచిస్తే, ఎస్ నేను ఆనందంగా ఉంటానని నువ్వు అనుకుంటే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వు ఎప్పుడు బాధల గురించి ఆలోచిస్తే, నా బతికిట్టేననుకుంటే, చాలా మంది ఈ దేశంలో అత్యధిక శాతం ఏంటంటే చైల్డ్ ఈగోతో ఎప్పుడు ఇదే ఎమోషనల్స్ ఫీల్ అయిపోతాం.
తీసేయండి వాటి నుంచి బయటికి రండి. నీలో ఉన్న అనంతమైన శక్తిని బయటికి తీయండి. ఆ శక్తిని మీరు ఉపయోగించుకోండి, మీకు ఉపయోగించుకోండి. నేను చెప్తున్నటువంటి మాటలు కాదు మిత్రులారా, ఈ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులందరూ అదే చెప్పారు. నీలో అనంతమైనటువంటి శక్తి ఉంటుందని. ఒక సామాన్య కుటుంబం, మన అందరికంటే పేద కుటుంబంలో పుట్టాడు వివేకానంద. అద్భుతాలు ప్రపంచంలో అద్భుతం చేశారు. మీరు ఎవరినైనా పరిశీలించండి, మీరు ఉన్నటువంటి కుటుంబం కాదు. మళ్ళీ 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 చెప్తా ఉన్నాను, నువ్వు ఎందుకు పుట్టావో నీకు అర్థం కాదు. ఇప్పుడున్న లైఫ్ కాదు నేను అనుకోవటం, ఇప్పుడున్న బ్రతుకు కాదు మంది. మనం ఎందుకు పుట్టావో మనకు అర్థమైంది. ఈ ఎందుకు పుట్టామో దాని పర్పస్ ఏందో అర్థమైతే మనం ఈ సమాజంలో అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తాం. ఇది నా మొదటి పార్టీ కోసం. సిన్సియర్ గా నువ్వు మంచి వక్తవు కావాలంటే ఈ నియమాలు పాటిస్తావు. ఒక 45 రోజులు ఎంతమంది పాటిస్తారో, ఎంతమంది ప్రయత్నం చేస్తారో మీరు నాకు వాట్సాప్ పెట్టండి, గ్రూపుల్లో పెట్టండి. పాటిద్దాం. 5గురైనా 10 మంది అయినా 20 మంది అయినా, మేమైతే సిన్సియర్ గా ప్రయత్నం చేస్తాం. మనం మారితేనే ఈ సమాజాన్ని మార్చగలం, మనం మారితేనే గెలవగలం, మనం మారితేనే అద్భుతంగా మాట్లాడగలం, మనం మారితేనే నాయకత్వ లక్షణాలు. నాయకత్వ లక్షణాల్లో ఒక పార్టీ ఎక్సలెంట్ గా మాట్లాడతాం. ఇది మానసికానికి సంబంధించి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నటువంటి పార్టీ. కాకపోతే రెండవ పార్టీ ఏంటి, ఈ రోజు నువ్వు నేర్చుకునేటువంటి గొప్ప స్పీకర్ గా ప్రశాంతంగా వేదిక మీదకి వెళ్ళావు, ఒక అడల్ట్ ఈగోతో వేదిక మీదకి వెళ్ళావు. నువ్వు మాట్లాడటానికి నేను నిన్న నీకు 3 అంశాలు చెప్పాను. 3 Pలు ఉండాలని. 1 ప్రిపేర్, 2 ప్రాక్టీస్, 3 ప్రజెంటేషన్. 3 P చెప్పాను. మీరు చాలా మంది దాన్ని పట్టుకున్నారు. ప్రిపేర్ కావటం, ప్రాక్టీస్ చేయటం, ప్రజెంట్ చేయటం. ఇవాళ నేను 3 Rలు చెప్తాను. వాట్సాప్ లో మనం చేస్తా ఉన్నాం. నేను ఇప్పటికి 3 అసైన్మెంట్లు ఇచ్చా, నిన్న లక్ష్యం అని ఇచ్చా. ఇప్పుడు ఒక గొప్ప టాపిక్ ఇవ్వబోతున్నా. ఈ సమాజంలో నా పాత్ర అంటే మీ పాత్రే. ఈ సమాజంలో నీ పాత్ర, ఈ సమాజంలో నా పాత్ర. 3 నిమిషాలు మాట్లాడండి. నిన్న ఒక టాపిక్ ఇచ్చా, నీ లక్ష్యం. మొన్న ఒక టాపిక్ ఇచ్చా, రాజ్యాంగ పీఠం, రాజ్యాంగ పీఠిక, ప్రతిజ్ఞ. నిన్ను నీవు పరిచయం చేసుకోమంట. ఇప్పటికి కూడా దాదాపు 3000 మంది, 3500 మంది ఉన్నారు ఈ గ్రూపుల్లో. పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 300 మంది, 400 మంది. ఆ పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తులే ఇవాళ క్లాసులకు ఏదో వస్తావు. పరిచయం చేసుకోవటం, అసైన్మెంట్లు చేయటం, అసైన్మెంట్లు ఫాలో కావటం. నేను చెప్పినటువంటి అసైన్మెంట్లు అన్ని కూడా వక్తకు సంబంధించిన అసైన్మెంట్లే. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ సమాజంలో, ఇప్పుడున్న ఈ సమాజంలో నా పాత్ర. అది నీ కుటుంబం కావచ్చు. సమాజం అంటే నీ చిన్న కుటుంబం కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి కుటుంబం కూడా. సమాజం అంటే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ కూడా. సమాజం చాలా గొప్పది మిత్రులారా. సమాజ రుణం తీర్చుకోవాలి. సమాజానికి చాలా రుణపడి ఉన్నాం మనం. ఆ సమాజం యొక్క రుణం తీర్చుకోవాలి. సమాజంలో నీ పాత్ర. ఇది టాపిక్. మాట్లాడండి, 3 నిమిషాలు మాట్లాడటానికి ఇవాళ నేను చెప్పేటువంటి టెక్నిక్స్ లో నిన్న 3 Pలు చెప్పాను. 1 ప్రిపేర్ కావాలి, 2 ప్రాక్టీస్ చేయాలి, 3 ప్రెజెంటేషన్ చేయాలి. 3 Pలు చెప్పాను. అప్లై చేయటమే, ప్రతి చోట ఇది అప్లై చేయి. ఇవాళ 3 Rలు చెప్తాను నేను. 3 Rs. నువ్వు ప్రిపేర్ అయినటువంటి దాన్ని ఫస్ట్ రికార్డ్ చేయి. సెల్ ఫోన్ లోనే, ఎందుకంటే జూమ్ లో ఇవి ప్రాక్టీస్ జరుగుతుంది. ఆ రికార్డు చేసిన దాన్ని మళ్ళీ రికార్డు చేసినటువంటి దాన్ని మొత్తం విను, దాన్ని రెక్టిఫై చేయి. నీ గొంతే నీకు వినపడతా ఉంటది, దాన్ని రెక్టిఫై చేయి. ఆ రెక్టిఫై చేసిన తర్వాత రిహార్సల్. ఫస్ట్ R ఏంటంటే రికార్డ్ చేయి. ఆ రికార్డ్ చేసింది నీకు నువ్వు విను,
దాన్ని రెక్టిఫై చేయి. అంటే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మార్చుకో, దాన్ని డిలీట్ చేసేసేయి, మళ్ళీ రిహార్సల్. ఆ 3 పీలకి, నిన్న చెప్పిన 3 పీలకి ఈ 3 ఆర్లను జోడించండి, మీరు మంచి స్పీకర్ ఎట్లా అవుతారో. నిన్న 3 పీలు చెప్పాను. మొత్తం నేను చెప్పినటువంటి 2 రోజుల్లో నేను చెప్పినటువంటి నియమాలు చుట్టే ఉంటాయి పుస్తకాలు ఇవన్నీ. చిన్న చిన్న షార్ట్ ఆ ఎకరనామ్స్ తో చెప్పడం ఎందుకంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం. నిన్న 3 పీలు, ఇవాళ 3 ఆర్లు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి మాట్లాడటానికి ప్రధానంగా ABCD ఈ 5 అంశాలు చెప్తాను. విషయపరమైన, వ్యక్తిపరమైన ఈ 5 అంశాలు ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 5 అంశాలు చెప్తాను. అది వ్యక్తిపరమైన, విషయపరమైన 5 అంశాలు చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే నువ్వు ఉండేటువంటి, నువ్వు స్టేజీ మీదకి వెళ్తే అట్రాక్షన్గా వెళ్ళాలి. ఏ ఫర్ అట్రాక్షన్. ఏ ఫర్ అట్రాక్షన్, అట్రాక్టివ్ గా వెళ్ళాలి. మంచి డ్రెస్ వేసుకోండి, చక్కని డ్రెస్ వేసుకోండి. మంచి డ్రెస్ అంటే కావాలని నీకు శక్తి మించింది కాదు, నీకున్న వాటిలో నీట్ గా ఉండే డ్రెస్. ఎదుటి మనిషి చూడగానే పట్టుకుంటాడు డ్రెస్. ఇందాక ఒక మిత్రుడు చాలా రోజులైంది నాకు చూసి, బా చాలా చక్కగా ఉన్నావన్నా అని చెప్పాను. అట్రాక్టివ్ గా ఉండేటువంటి డ్రెస్. నువ్వు అట్రాక్షన్ గా ఉండాలి వేదిక. ఏ ఫర్ అట్రాక్షన్. బి ఫర్ బాడీ లాంగ్వేజ్. నీ బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా ఉండాలి. ఏ ఫర్ అట్రాక్షన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్. ఎక్సలెంట్ అయినటువంటి బాడీ లాంగ్వేజ్, ఎక్కడ బిగుసుకొని ఉండకూడదు మిత్రులు. ఎక్సలెంట్ అయినటువంటి బాడీ లాంగ్వేజ్. సి ఫర్ చీర్ఫుల్, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ ఫేస్ లో నవ్వుతూ ఉండాలి. నేను ఇందాక చెప్పా, ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేయి. ప్రతి క్షణం ఆనందంగా ఉంటే నీ ఫేస్ లోనే గ్లామర్ కనపడింది మిత్రులారా. ఇవాళ ఫేస్ లో గ్లామర్ కోసం, ఫేస్ లో గ్లోయింగ్ కోసం వారానికి ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ కొట్టిస్తూ ఉంటారు. నీ లోపల ఆనందం లేకుండా నువ్వు ఎంత ఫేషియల్ కొట్టించినా నీ ఫేస్ లో గ్లామర్ రాదు మిత్రులారా. అసలు ఫేషియల్ అవసరం లేదు నీ లోపల కనుక నువ్వు ఆనందం ఉంటే. నీ దగ్గర ఆనందం ఉంటే ప్రతి సమస్యకి నువ్వు పరిష్కారం చేసుకుంటుంటే, ప్రతి పని నువ్వు ఎక్సలెంట్ గా చేస్తుంటే నీ ఫేస్ రీడింగ్ లోనే ఒక కళ కనపడింది, ఒక గ్లోయింగ్ కనపడింది, ఒక కాన్ఫిడెన్స్ కనపడింది. అప్పుడు నువ్వు చీర్ఫుల్ గా ఉండగలవు. సి ఫర్ చీర్ఫుల్, నవ్వుతూ ఉంటావు. డి ఫర్ డెడికేషన్. ఏ ఫర్ అట్రాక్షన్ ఉండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మిత్రులు. నువ్వు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నావు, ఏదైనా మీటింగ్కి పిలిచారు మీరు, ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు. చాలా మందిని చూశాను నేను, సింప్లిసిటీ పేరుతో చండాలంగా వెళ్తారు. నిజంగా మేధావి ఈ సబ్జెక్ట్ తో చేస్తే కనెక్ట్ అవుతారు. ఆడియన్స్ ఫస్ట్ నువ్వు చెప్పేది వినాలంటే నువ్వు వాళ్ళు కనీసం నువ్వు చూడటానికి నువ్వు అట్రాక్టివ్ గా కనపడాలి. అట్రాక్టివ్ అంటే నీ దగ్గర నువ్వు నల్లగా ఉంటే మొత్తం పౌడర్ వేసుకొని పోమని చెప్పట్లేదు. మంచి డ్రెస్, నీకున్న డ్రెస్సులో నీట్ అయిన డ్రెస్, దట్ ఈస్ అట్రాక్షన్. బి ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ లో టెన్షన్ లేకుండా ఫ్రీగా నువ్వు మాట్లాడటం, దేని గురించి మాట్లాడటం. నీ బాడీ లాంగ్వేజ్ ఫ్రీగా ఉండాలంటే నేను చెప్పా మిత్రులారా, ఒకటి నువ్వు ఆనందంగా ఉండాల్సిందే, నువ్వు ప్రశాంతంగా ఉండాల్సిందే. ఈ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు అడల్ట్ ఈగోతో ఉండాల్సిందే. నేను చూసా చాలా మంది మిత్రులు స్టేజ్ దగ్గరకు వచ్చేలేక టెన్షన్ పడతాడు. ఏందిరా అంటే, చాలా మంది మిత్రులు చూసా. ఏందిరా అంటే, ఒక గంట క్రితం మా ఇంట్లో మా ఆవిడకి నాకు తగాదైందిరా. ఎందుకు అయిందిరా అంటే, వీడిదే తప్పు, డామినేట్ చేసి పేరెంటల్ ఈగోతో నాకు టైం అయింది, అది లేదు ఇది లేదని కేకలేస్తే ఆ అమ్మాయి కూడా కేకలేస్తే ఇద్దరు తగాదస్తారు. భార్యతో తగాదపడి, భార్యతో గందరగోళంగా తగాదపడి, పిల్లలతో తగాదపడి, ఫ్రెండ్ తో తగాదపడి నువ్వు వేదిక దగ్గరికి వెళ్తే అదే మైండ్ లో ఉంటే నీ దగ్గర ప్రశాంతంగా ఉండదు. నువ్వు ప్రశాంతంగా లేకపోతే నీ ఫేస్ లో నీ బాడీ లాంగ్వేజ్ ఫ్రీగా రాదు.
వీటికి మూలం నువ్వు అడల్ట్ ఈగోతో ఉండటం, నువ్వు ప్రశాంతంగా ఉండటం, నువ్వు క్లారిటీగా ఉండటం, నువ్వు ఆనందంగా ఉండటం. సి ఫర్ చీర్ఫుల్ గా, డి ఫర్ డెడికేషన్. నీకు డెడికేషన్ ఉండాలి, తపన ఉండాలి, ఏక లక్ష్యం ఉండాలి, కసి ఉండాలి. నీకు డెడికేషన్ లేకుండా నువ్వు దేనిలో ఏ రంగంలో సక్సెస్ కాలేదు. ఏ ఫర్ అట్రాక్షన్ ఉండాలి, డి ఫర్ బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా ఉండాలి, సి ఫర్ చీర్ఫుల్ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, డి ఫర్ డెడికేషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి, తపన ఉండాలి, లక్ష్యం ఉండాలి. డి ఫర్ డెడికేషన్, ఈ ఫర్ ఎంతూజియాజం, ఉత్సాహం ఉండాలి, కోరిక ఉండాలి, ఎంతూజియాజం, ఉత్సాహం ఉండాలి. నీ చేసే పనిలో నీకు ఉత్సాహం ఉండాలి, ఉత్సుకత ఉండాలి. నువ్వు ఉత్సాహం ఉంటే కొత్త కొత్తది నేర్చుకుంటుంటావు. 5 ABCDE పలకండి మీరు మళ్ళీ ఒకసారి. ఏ అంటే అట్రాక్షన్ గా ఉండాలి. బి ఫర్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సి ఫర్ చీర్ఫుల్ నవ్వుతూ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండాలంటే ప్రతి పని ఎక్సలెంట్ గా చేయాల్సింది. నువ్వు ఆనందంగా ఉండాలంటే అడల్ట్ ఈగోతో మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు వేదిక దగ్గరికి వెళ్ళావు, అక్కడ మనుషులతో కూడా నువ్వు అడల్ట్ ఈగోతో మాట్లాడితే, వాళ్ళు ప్రశాంతంగా నిన్ను పాజిటివ్ గా చూస్తే, వేదిక మీద నిన్ను పాజిటివ్ గా పలకరిస్తే నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఇంటర్లింకే మిత్రుల. నువ్వు ఆనందంగా, సి ఫర్ చీర్ఫుల్, ఆనందంగా, డి ఫర్ డెడికేషన్. నీకు డెడికేషన్ లేవు, తపన ఉండాలి, ప్యాషన్ ఉండాలి. నేను స్పీకర్ని కావాలి, నేను లీడర్ని కావాలి, నా వ్యాపారాన్ని ఎక్సలెంట్ గా ముందుకు తీసుకెళ్ళాలి, నా కుటుంబాన్ని ఎక్సలెంట్ గా ముందుకు తీసుకెళ్ళాలి, నా భార్య పిల్లల్ని ఎక్సలెంట్ గా గెలిపించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక మాట చెప్తాడు, నువ్వు ఎంత పేదరికంలో పుట్టినా నీ తప్పు కాదు. నువ్వు నీ కుటుంబం, నీ పిల్లలు పేదరికంలో బతికితే నువ్వు తప్పుడోడి. నీ పిల్లలు చేతగానుడిగా బతికితే నువ్వు తప్పుడోడివి. నీ పిల్లలు ఆనందంగా లేకపోతే నువ్వు తప్పుడోడి. పెట్టుకోండి. ఇట్లా బతికినోడు చాలా మంది ఎక్సలెంట్ గా ఇది సాధ్యపడింది మిత్రులారా, ఇది సాధ్యపడింది. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే, ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా సైకాలజిస్ట్ గా, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ప్రతి బిహేవియర్ మార్చుకోవచ్చు, ప్రతి యాటిట్యూడ్ మార్చుకోవచ్చు, ప్రతి అలవాటు మార్చుకోవచ్చు, ప్రతి నమ్మకం మార్చుకోవచ్చు, ప్రతి ఆలోచన మార్చుకోవచ్చు. నువ్వు తలుచుకుంటే, నువ్వు అనుకుంటే. ఇఫ్ యూ థింక్ యూ కెన్. నేను మొదట్లోనే చెప్తున్నాను, పట్టుకోండి. నువ్వు అనుకుంటేనే సాధ్యపడి. ABCD ఇది ప్రాక్టీస్. ఏ ఫర్ అట్రాక్షన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ చీర్ఫుల్, డి ఫర్ డెడికేషన్, ఈ ఫర్ ఎంతూజియాజం. నువ్వు నేర్చుకోవాలనే ఎంతూజియాజం లేకపోతే నువ్వు నేర్చుకోలేవు మిత్రులా. నువ్వు మాట్లాడాలనేటువంటి పిచ్చి నీకు లేకపోతే, నువ్వు గెలవాలనే పిచ్చి నీకు లేకపోతే, నువ్వు ఆనందం ఉండాలనే పిచ్చి నీకు లేకపోతే, నువ్వు ప్రతి పనిని ఎక్సలెంట్ గా చేయాలనే పిచ్చి నీకు లేకపోతే, ఎంతూజియాజం నీకు లేకపోతే సాధ్యపడదు. దట్ ఈస్ ABCD. నిన్న 3 P'లు చెప్పాను, అవి ప్రాక్టీస్ చేయండి. ఇవాళ 3 R'లు చెప్పాను, అవి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే పవర్ఫుల్. ఇవాళ 10 ఎఫర్మేషన్స్ ఇందాక చెప్పాను. 10 నియమాల్లో మనం పాటించే నియమాల్లో, పొద్దున్నే లేచిన తర్వాత నడుస్తున్నావు, నడిచేటప్పుడు పలుకండి, లేదా బ్రష్ చేసేటప్పుడు పలుకు. నువ్వు నిద్ర లేవగానే అద్దం ముందు నిలబడి, ఇంకా తేలికైనటువంటి ఎక్సలెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, అద్దం ముందు నిలబడి ఆ 10 ఎఫర్మేషన్స్ పలకండి. ఎక్సలెంట్ ఎఫర్మేషన్స్ మీ గ్రూపుల్లో పెట్టాను. పవర్ఫుల్ ఎక్సర్సైజ్. ఎస్ ఐ కెన్ ఎఫర్మేషన్స్. ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాల్లో కనీసం 20 సార్లు పలకగలుగుతారు.
5 నిమిషాల్లో 20 సార్లు పలకగలుగుతారు మిత్రులారా. ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ విల్ అచీవ్ ఎనీథింగ్, ఐ విల్ బి ఏ గ్రేట్ పర్సన్, ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్, ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్, ఐ విల్ బి ఏ గ్రేట్ లీడర్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ మై కంట్రీ. దిస్ ఈస్ మై ఛాలెంజ్, దిస్ ఈస్ మై ఛాలెంజ్. 5 నిమిషాలు పలకండి, ఎక్సలెంట్ గా పలకండి. అద్దం ముందు నిలబడి బాటమ్ ఆఫ్ ది నావెల్ తో పలకండి. నాట్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి పలకటం కాదు, బాటమ్ ఆఫ్ ది నావెల్ నుంచి పలకండి, గుండెల లోతుల నుంచి పలకండి. 5 నిమిషాలు పలకండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లుంటుంది చూడండి మీ బాడీ. పలికిన తర్వాత బ్రష్ చేయండి, బ్రష్ చేసి నీళ్లు తాగండి, టాయిలెట్కి వెళ్ళి రండి, వాకింగ్కి వెళ్ళండి, స్నానం చేయండి. మనం అనుకున్న చరిత్ర పుస్తకం తీసుకోండి, ఒక అరగంట చదవండి. మీరు 5 గంటలకు లేస్తే రోజు మీరు లేచేటువంటి టయానికి మీరు జనరల్ గా వెళ్ళే టయానికి సరిపోతుంది. 8 గంటలకు లేచిన వాడికి ఇది సాధ్యపడదు. ఎర్లీ మార్నింగ్ నిద్ర 5ంటికి లేవండి. ఈ 45 రోజులు అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 45 రోజులు అడల్ట్ ఈగోతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అడల్ట్ ఈగోతో భాష మాట్లాడండి. మీ ఆవిడికి ఈ క్లాస్ అయిపోగానే మీ ఆవిడికి స్ట్రోక్ ఇవ్వండి. ఫస్ట్ మీ ఆవిడికి స్ట్రోక్ ఇవ్వండి, మీ పిల్లలకి స్ట్రోక్ ఇవ్వండి. వెంటనే సెల్ ఫోన్ తీసుకొని మీ అందరూ నాకు 1, 2, 3 స్ట్రోక్స్ ఇవ్వండి. ఈ 3 రోజులు జరిగిన క్లాస్ మీద నాకు స్ట్రోక్స్ ఇవ్వండి. వాట్సాప్ గ్రూపుల్లో స్ట్రోక్స్ ఇవ్వండి. అలవాటు పడతారు. నా కోసం కాదు మిత్రులారా. మీరు ఇచ్చే స్ట్రోక్లు పెద్ద పెద్ద స్ట్రోక్లు అయితే కానీ నాకు ఆనవు. మీరు ఒక 2, 3 స్ట్రోక్స్ ఇవ్వండి నాకు, ఆ సెల్ ఫోన్ తీసుకుని. మీకు తెలిసిన ఫ్రెండ్ తో ప్రాక్టీస్ చేయండి. అన్నిటికంటే ఒకటి మర్చిపోయాను మీకు చెప్పడం. ఇప్పటి వరకు మీతో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, ఇప్పటి వరకు మీరు ఘర్షణ పడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, మీ సొంత మనిషి, మీ చెల్లో, మీ అక్కో, మీ బావో, మీ మామో, మీ భార్యో, మీ పిల్లలో ఎవరితో ఘర్షణ పడి ఉంటే, ఇప్పటి వరకు ఘర్షణ పడతా ఉంటే, గ్యాప్ ఉంటే, ఈ క్లాస్ అయిపోగానే మీరు ఇవాళ చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే, మీ సొంత మనుషులు అయితే నేను చెప్తా ఉన్నా మిత్రులారా, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఫోన్ చేసి సారీ చెప్పండి, తప్పేం లేదు. వాళ్ళ తప్పైనా కూడా, మీ అక్కదే తప్పు, నీ తోడబుట్టింది. మీ చెల్లిదే తప్పు, నీ తోడబుట్టింది. మీ అన్నదే తప్పు, నీ తోడబుట్టినోడు. అతను ఎంగిలి పాలు తాగినోడివి, అతనితో తగాదుంది. నీకు ధైర్యం ఉంటే, నువ్వు మారాలనుకుంటే అతనికి సారీ చేయి. నాదే తప్పని యాక్సెప్ట్ చేయి. అతని తప్పైనా కూడా నాదే తప్పని నువ్వు యాక్సెప్ట్ చేయి. నీకు పోయేది కూడా ఏం లేదు మిత్రులా. దానివల్ల ఏమవుతుందంటే నీ మైండ్ రిలాక్సేషన్ వస్తుంది. ఇది 45 రోజులు ఈ దీక్షను బుద్ధ దీక్ష అని పేరు పెట్టాను. నేనైతే నా వ్యక్తిగతంగా, మీ అందరి పర్మిషన్ లేకుండా నేనైతే దాన్ని పాటిస్తానే ఉంటాను. అది ప్రయత్నం చేయండి. ఒక్క 4 రోజుల్లో మీ యాటిట్యూడ్ ఎట్లా మారుతుందో చూడండి. సాధ్యపడింది. అట్లాగే నేను చెప్పినటువంటి ఈ 2 రోజుల్లో నేను చెప్పినటువంటి నియమాలు, వ్యక్తిపరమైనటువంటి నియమాలు, విషయపరమైనటువంటి నియమాలు, అవి కంఠోపాఠం చేయమని చెప్పాను. వ్యక్తిపరమైన నియమాలు 12 నియమాలు చెప్పాను. ఈ మధ్యలో మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తా ఉన్నా, ఇవన్నీ దానిలోకి వెళ్ళాయే. వ్యక్తిపరమైన నియమాలు 12 నియమాలు. ఆరంభ సంబోధన, సభాభీతి అంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఉంటాం. సుస్వరం, స్వరస్థాయి, స్ఫుటత్వం, స్పష్టత, మధ్యమ ఏకభాషణ, సందర్భోచితమైన భావోద్వేగాలు, హావభావాలు, భూతపదాలు, దృష్టి, ముగింపు. 12 విషయపరమైనటువంటి అంశాలు, విషయపరమైన నియమాలు 6 నియమాలు మీకు మెటీరియల్ ఇచ్చా, చదవమని చెప్పా. ప్రాక్టీస్ చేయండి, పెద్దగా ప్రాక్టీస్ చేయండి. విషయపరమైన ఇటువంటి అంశాలు 6 అంశాలు. ఒకటి, ఫస్ట్ ఏంటంటే ప్రకరణ భంగం, అంటే డిస్టర్బ్, సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ఉండండి. 2, సమయపాలన, సమయస్పృహ. 3, భాషలో 3 రకాలు: అతి, అల్ప, మిత. భాష స్లోగా మాట్లాడితే, లేదా తక్కువ మాట్లాడితే, లేదా ఎక్కువ మాట్లాడితే, కరెక్ట్ గా మాట్లాడితే మిత భాష. ఇది 3వది.
4వది సభారంజకత్వం, సభని రంజింపజేయటం. 5 భాష మీద పట్టు. 6 విషయ పరిజ్ఞానం. భాష మీద పట్టు, విషయ పరిజ్ఞానం, సభ రంజింపజేయటం. సంభాషణ 3 రకాలు: సమయ పాలన, సమయ స్పృహ, సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా, ప్రకరణ భంగం లేకుండా. ఇది 6. 12 వ్యక్తిగతమైన నియమాలు. 12 వ్యక్తిగతమైన నియమాలు, 6 విషయపరమైన నియమాలు, మానసిక పరమైనటువంటి నియమాలు గురించి చెప్పాను. వీటిని రిపీట్ చేయండి మిత్రులారా, వీటిని రిపీట్ చేయండి, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. వీటికంటే ఇంపార్టెంట్ ఈ రోజు నుంచి నేనైతే ఇక 2 నిమిషాల్లో ముగించబోతున్నా. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా లోతైనటువంటి అంశాలు ఉన్నాయి. రేపు ఇంకా విలువైనటువంటి టాపిక్ ఎమోషనల్స్, భావోద్వేగాలు. వాళ్ళ మనిషిని శాసించేదంతా భావోద్వేగాలే. కోపం, ద్వేషం, బాధ, ఆనందం, విచారం, ఇవన్నీ భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, బాధను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, రేపు ఎమోషనల్ సంబంధించినటువంటి టాపిక్ అంతా ఉంటది. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్రెండ్స్ కి చెప్పుకొని సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. ఈ రోజు నేను చెప్పినటువంటి ఈగోని మార్చుకోండి, అడల్ట్ ఈగోలోకి రండి, అడల్ట్ ఈగోతో బతకండి, అడల్ట్ ఈగోతో కుటుంబాన్ని అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళండి, అడల్ట్ ఈగోతో చుట్టూ ఉన్న మనుషులతో ప్రవర్తించండి, అడల్ట్ ఈగోతో మనిషి ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, సిన్సియర్ గా ప్రయత్నం చేయండి, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ రకమైన సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం చేయండి. ఏ రకమైన సమస్య ఉన్నా అడగండి. చాలా మంది మిత్రులు నాకైతే 3 రోజుల నుంచి చాలా తక్కువ టైం నిద్రపోతాం. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకు ఆనందంగా ఉన్నానంటే మీరు అడిగేటువంటి ప్రశ్నలు నన్ను చాలా ఆనందంగా ఉంచుతాయి. ఆ ఆనందంగా ఉన్నాను. అందుకని చాలా తక్కువ నిద్రపోతున్నా, ఆనందంగా ఉన్నా. థ్యాంక్ యూ. మీరు